ఓకే, గుడ్. ఎస్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఎస్, గుడ్. మనందరికీ ఐడియా ఉంది ఈరోజు జరిగే ప్రోగ్రామ్ సర్వీస్ ప్రోగ్రామ్ అండ్ న్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా, అండ్ కంపెనీ గురించి కొత్త వాళ్ళకి ఎలా డిస్కస్ చేయాలి అనే విషయాలు, వాటితో పాటు ఇంకా చాలా మోర్ విషయాలు ఉన్నాయి. అవేంటి అంటే ఈ కంపెనీ గురించి అడిగిన డౌట్స్ని ఎలా మనం క్లారిటీ ఇవ్వాలి, రెగ్యులర్గా మనము ఎలా ఈ యొక్క ఆపర్చునిటీని కొత్త వాళ్ళకి చెప్పాలి అనే విషయాన్ని కూడా మనము ఎలా డిస్కస్ చేయాలి. ఇలాంటివి చాలా మంచిగా ఉన్నాయి. ఫస్ట్ యాప్లో గురించి మనం ఓపెన్ చేసినప్పుడు కంపెనీలో ఏమేమి న్యూ విషయాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూస్తే, ఫస్ట్ ఫ్రెండ్స్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం ఎక్కడో మీరు ఎత్తుకోవడం అవసరం లేదు. మీకు స్టార్టింగ్ లో చూడండి, ఫస్ట్ కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పేసి ఆ కస్టమర్ కేర్ నెంబర్కి మనం ఫోన్ చేయొచ్చు. తర్వాత మనకి సర్వీస్ గురించి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది మొత్తం ఉంటుందో ఆటోమేటిక్గా. ఆ తర్వాత మన కంపెనీ ఎండి గారు గురించి కూడా కొంచెం లైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఇన్వైట్ చేయడం ఎలా, కంపెనీలో మెయిన్ బ్యాక్ బోన్ ఇన్వైట్ అంటాం కదా, అది ఎలా. దాని తర్వాత మన కంపెనీ ఆఫర్స్, మనకి గోవా టూర్ అండ్ దుబాయ్ టూర్ అండ్ ఇంటర్నేషనల్ టూర్ కి మనకి 5+25 ఎప్పుడు కావాలి, తర్వాత 5+25 125 ఎప్పుడు కావచ్చు, తర్వాత 5+25+125 625 ఎప్పుడు కావచ్చు అని చెప్పేసి ఇక్కడ మీకు ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్ హిందీలో ఉంటుంది. ఎవ్రీడే ప్రోగ్రాము మనకి సిచ్యువేషన్ బట్టి మంత్లీ ఒకరిలో కూడా ఉంటుంది. ఇది కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మనకి డైమండ్స్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డైమండ్స్ కనపడతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ కూడా మన ఏరియా దగ్గర ఉన్న పర్సన్ కూడా ఖమ్మం ఉంటే సార్ ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ సార్ మనకి లైఫ్ మొత్తం మీద రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే జీతం అంటే నెలకు వచ్చే పెన్షన్ ఎంత అంటే 4,000 రూపాయలు, 3,000 నుంచి 4,000 రూపాయలు. నెక్స్ట్ మనీలో ఫర్ డే ఇన్కమ్ 4,000 రూపీస్. అంటే మీరు ఆలోచించండి ఎంత పవర్ఫుల్ ఇన్కమ్. డైమండ్ అయితే నిజంగా లైఫే మారుతుందని చెప్పేసి 100% మనం చెప్పొచ్చు. నిజంగా మేఘచారి గారు, తెలంగాణ. తర్వాత మీ కింద రెడ్ కార్డ్ లో ఉంటుంది, మీరు చూడండి, వెల్కమ్ టు నెక్స్ట్ మనీ, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అవర్ న్యూ లీడర్షిప్. అంటే మనకి ఎవరైతే ఎవ్రీ డే చాలా మంది అవుతూ ఉంటారో హెచ్ఓఎస్ అయిన వాళ్ళు, వాళ్ళని మనకి రికార్డులో మనకి వాళ్ళని కంగ్రెస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం నా పేరు కూడా రావడం జరిగింది. అంటే ఇలాంటివి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గుర్తింపుని మాత్రము కంపెనీ ఎక్కడ తీసుకోదు. ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఎస్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అన్ని సర్వీసుల్లో కొన్ని స్పీడ్గా వెళ్ళిపోతాను, చెప్పాల్సింది కొంచెం స్లోగా చెప్తాను. రీఛార్జ్ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తెలిస్తే ఒకసారి వినండి, తెలియకపోతే మళ్ళీ నేర్చుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు రీఛార్జ్ సెక్టర్ లో మనం రీఛార్జ్ క్లిక్ చేసినప్పుడు మొబైల్ నెంబర్, ఆపరేటర్, మన డిస్ట్రిక్ట్, మన ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్. బ్రౌజింగ్ ప్లాన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్రౌజింగ్ ప్లాన్ లో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్. నేను అన్లిమిటెడ్ ఎగ్జాంపుల్ గా నేను ఒక ప్లాన్ సెలెక్ట్ చేసుకుని అనుకున్నాను. ఆ ప్లాన్ వచ్చేసరికి 698 అనుకున్నాము. ప్రాసెస్ టు పే కొట్టాను. ఇక్కడ నేను చూస్తే రివార్డ్ పాయింట్స్ యూజ్ చేశాను అంటే యావరేజ్ గా నాకు 695 రూపాయలు ఉన్న రీఛార్జ్ నాకు 691 రూపాయలు పడుతుంది. మిగతా 6.98 నాకు రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నా దగ్గర అవి యూజ్ చేయడం జరుగుతుంది. 691 రూపాయల నుంచి నాకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే యావరేజ్ గా 700 అనుకోండి, 7 14 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. 6 నుంచి 7 రూపాయలు తగ్గింది. అంటే యావరేజ్ గా నీకు 695 రూపాయల రీఛార్జ్ నీకు యావరేజ్ గా 21 రూపాయలు నీకు ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వన్ టైం కాదు, మీరు 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి, 100 సార్లు చేయండి, 100 రకాలుగా మనకి ఏ నెట్వర్క్ అని చేయండి, మీకు కంపల్సరీగా రావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్. దీన్ని గ్యారెంటెడ్ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ అనడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్. మన తప్ప ఇంకొక ఆపర్చునిటీ ఎక్కడ లేదు. ఇది మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత రీఛార్జ్ సెక్టార్ లోనే డిటిహెచ్, మన డిటిహెచ్ సెక్టార్ ని మనం తెలుసుకుంటే ఇక్కడ మనకి ఆపరేటర్ పరంగా వచ్చు, మనకి ఏది కావాలంటే అది. మనకి వీడియో కాల్ అంటే సర్కిల్ చూసుకుంటే వెస్ట్ ఇండియా, సౌత్ ఇండియా కాబట్టి మంది సౌత్ ఇండియా టైప్ చేయాలి. మనకి బ్రౌజింగ్ ప్లాన్ కన్నా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఎవ్రీ మంత్ మనం కొంత రీఛార్జ్ చేస్తాం కదా, ఆ రీఛార్జ్ అమౌంట్ ఇక్కడ మనము అమౌంట్ క్లిక్ చేసి అక్కడ ప్రాసెస్ టు రీఛార్జ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు
రివార్డ్ పాయింట్స్ అడుగుతుంది. మీరు 500 పెట్టి రీఛార్జ్ చేయాలనుకుంటే 5 పాయింట్స్ అడుగుతుంది. 600 పెట్టి చేస్తే 6 పాయింట్ అడుగుతుంది. డైరెక్ట్ గా మీరు అక్కడ రివార్డ్ పాయింట్స్ తెచ్చుకుంటే మీకు 500 రూపాయలకు 5 రూపాయలు తగ్గుతుంది, 600కి 6 రూపాయలు తగ్గుతుంది, 700కి 7 రూపాయలు తగ్గుతుంది. మీరు ఎంతైతే పెంచుతారో 100 రూపీస్ దానికి 1 రూపీ మీకు లెస్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద రీఛార్జ్ సెక్టర్. ఆ తర్వాత రీఛార్జ్ కి లెఫ్ట్ సైడ్ లో పింక్ కలర్ లో ఆఫర్స్ అండ్ టైప్స్ ఉంది. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్. మనకి ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తం మీద పెద్ద పెద్ద సెక్టార్స్ ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి. అటువంటి సెక్టార్లు కూడా మన కంపెనీ టైప్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అమెజాన్ లో కూడా మనం చెక్ చేసుకుంటే ఏ ప్రొడక్ట్స్ మీద క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏ ప్రొడక్ట్స్ మీద క్యాష్ బ్యాక్ రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక అమెజాన్ మనకి ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు ఆల్ ప్రొడక్ట్స్ 2% క్యాష్ బ్యాక్, ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ 1%, ల్యాప్టాప్ అండ్ మొబైల్స్ అండ్ ఎక్సెట్రా 0.5% క్యాష్ బ్యాక్. దర్ ఇస్ నో క్యాష్ బ్యాక్ రెడ్మీ మొబైల్స్ అండ్ ఎంఐ ప్రొడక్ట్స్ అండ్ రియల్మీ మొబైల్స్ అండ్ సామ్సంగ్ ఎం సర్వీస్, OnePlus సర్వీస్, రిఫండబుల్ ఐటమ్స్. అంటే ఇవన్నీ ఎందుకు చదవాలి అంటే కొన్ని కంపెనీస్ మనకి ఇస్తాయి, అమెజాన్ ఇవ్వడం కాదు, వాళ్ళ ఇవ్వాలి మెయిన్ ఇంపార్టెంట్ ఆ కంపెనీ సర్వీసెస్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏ సర్వీస్ ఇస్తాయంటే ఇక్కడ రాసినవి కాకుండా మిగతావి ఏవి తీసుకున్నా సరే ప్రతి ఒక్కటి నుంచి మనకి 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. విజిట్ అని కానీ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు క్రోమ్ లోనో గూగుల్లోనో మీరు డైరెక్ట్ గా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా అమెజాన్ ఎలా అయితే చేశారో అలా మీరు చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అయినంతే డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ నిజంగా వెరీ గ్రేట్. ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మనం ప్రొడక్ట్స్ కొన్నాము, బాగానే ఉంది. ఈ కొన్నప్పుడు మనం ఈ బిల్ ని ఏం చేయాలి అంటే ఇక్కడ కింద మీకు ప్లస్ ఆప్షన్ చూడండి. ఈ ప్లస్ ఆప్షన్ ని మీరు క్లిక్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్ గా సెలెక్ట్ ఇమేజ్ వస్తుంది. ఈ సెలెక్ట్ ఇమేజ్ లో చూస్ ఫ్రమ్ ద లైబ్రరీస్ క్యాన్సిల్ అంటే మీకు ఫోటోని యాడ్ చేసుకుంటే డైరెక్ట్ గా మీకు నియర్ బై డైరెక్ట్ గా మీకు డైరెక్ట్ 4 hours లో యాడ్ అయిపోతుంది. అప్లోడ్ అని కొట్టేస్తే 21 days లో మీకు డైరెక్ట్ క్యాష్ బ్యాక్ రావడం కూడా జరుగుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గర ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది. దిస్ ఇస్ ద బెస్ట్ సెక్టర్. గెట్ 5% క్యాష్ బ్యాక్ ఓన్లీ ఓడి ప్రీమియం. హెల్త్ ఇన్సూరెన్స్ 10% వస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ 10% వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు ఆలోచించండి, మనకి డైరెక్ట్ గా వాట్సాప్ నెంబర్ కూడా డైరెక్ట్ ఇచ్చేసారు. ఇక్కడ మీరు విజిట్ ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు చూడండి డైరెక్ట్ గా మీకు ఏమొస్తుంది ఇక్కడ అర్థమవుతే అవర్ సర్వీస్, 2-wheeler సర్వీస్, 4-wheeler సర్వీస్, PCV ఇన్సూరెన్స్, GCV ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని మనకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రతి సర్వీస్ ని. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో మనం చాట్ చేసినా సరే ప్రతి ఒక్కటి మనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇలాంటివి బాటా అవ్వచ్చు, బుక్ మై షో అవ్వచ్చు, తర్వాత ఇలాంటివి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ అప్నా బజార్ అని చెప్పేసి, అప్నా బజార్ నియర్ బై 8% క్యాష్ బ్యాక్ ఇస్తారు ఆల్ ప్రొడక్ట్స్ నుంచి. నిజంగా వెరీ గ్రేట్. అప్నా బజార్ లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ గురించి మనం ఏది తీసుకున్నా సరే డైరెక్ట్ గా 8% మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి దీంట్లో మొబైల్స్ అవన్నీ మనకి ఏం కావాలన్నా సరే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా మనం పర్చేజ్ చేయొచ్చు. దీంట్లో వచ్చే డిస్కౌంట్ దీంట్లో వచ్చేది కాక ఎగస్ట్రా మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్. ఆ తర్వాత నెక్సన్ IIT మన కంపెనీ మనకి చాలా మందికి తెలియదు, 1500 సెక్టార్స్ అంటే కాలేజీలకి మన కంపెనీ సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ ని కూడా మనకి ఎగ్జాంపుల్ గా మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే మనం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం కూడా హ్యాపీగా చాలా మంది ఈ సాఫ్ట్వేర్ ని చాలా మందికి కూడా యూజ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఇప్పుడు ఇది కావాలన్నా సరే మనం కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి కూడా మనకి 10% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. చాలా అనుకుంటారు నెక్స్ట్ మనీ యాప్ ఒకటే ఉందామని చెప్పేసి. కంపెనీకి 30 నుంచి 35 బిజినెస్ ఉన్నాయి. కంపెనీకి నెక్స్ట్ మనీ యాజ్ ఒక పార్ట్. నెక్స్ట్ మనీ అనేది చాలా మందికి అవకాశం ఇవ్వడం వల్ల చాలా మంది లైఫ్లు మారతాయని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ మనీ గురించి. రేపు December 11 కూడా మన కంపెనీ స్టార్టింగ్ డే ఐ థింక్ ఆ రోజు కూడా నా బర్త్డే కూడా నిజంగా వెరీ గ్రేట్. ఆ రోజు మంచి గుడ్ న్యూస్ కూడా రాబోతున్నాయి అందరికీ. తర్వాత ఇక్కడ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. వెబ్సైట్లు, హోస్టింగ్, సెక్యూరిటీ, మార్కెటింగ్ అండ్ ఈమెయిల్స్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ లీగల్స్, గ్యాలరీస్, ఇవన్నీ మీరు ప్రతి దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో చెప్పడం కన్నా ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. కంపెనీ CMD గారి గురించి అన్ని విషయాలు దీంట్లో. గ్యాలరీలోకి వెళ్తే గ్యాలరీలో అన్ని విషయాలు ఉంటాయి. దాని తర్వాత అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్కి వెళ్ళిపోతే అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో కంపెనీ అవార్డ్స్ అంటే ఇవన్నీ ఎవరినో అడగాలి, తీసుకోవాలి అవసరం లేదు, అన్ని యాప్లు ఉన్నాయి. ఇది ఒక్క విషయాన్ని మనం గమనించాలి. యాప్ని ఎప్పుడైతే మనం ఎక్కువ
మనం తెలుసుకుంటాము. ఈ కంపెనీ గురించి అసలు ఇన్కమ్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి వాట్ యూ షుడ్ డూ, అంటే దీంట్లో అసలు కొత్త వార్త ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎలా వస్తాయి, దాని తర్వాత అసలు మనం ఎలా తీసుకోవచ్చు, వే ఆఫ్ ఎర్నింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. సేవింగ్ ఇన్కమ్ ఎలా ఉంది, రిఫరల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, ఎలా ఇస్తుంది కూడా, సెల్ఫ్ రాయల్టీ ఎలా ఇస్తుంది, సెల్ఫ్ రాయల్టీ ఇస్ ఏ సిల్వర్ గోల్డ్ డైమండ్ రాయల్టీ. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ ఏంది, క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇస్ ఏ కంపెనీ రాయల్టీ. రీపర్చేజ్ ఇన్కమ్, ఈ రీపర్చేజ్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది దీని పరంగా, ఇవన్నిటి గురించి మనకి సపరేట్ క్లాస్ కూడా తీసుకుందాం. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అంటే 100% సెక్యూర్ పేమెంట్, ఎందుకంటే మీకు జాయిన్ విత్ ఇన్ సెకండ్స్ లోనే వాళ్ళ స్పాన్సర్ కి ఇవ్వడం జరుగుతుంది. ట్రస్ట్ పే 100% పేమెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. రిఫర్ అండ్ ఎర్న్ చాలా ది బెస్ట్ 24/7 సపోర్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ అన్ని కార్డ్స్ మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ షాపింగ్ యాప్, నెక్స్ట్ మనీ షాపింగ్ యాప్, నెక్స్ట్ మనీ మర్చెంట్ అని చెప్పి చాలా చాలా ఉన్నాయి. వీటి గురించి కూడా మనకి ఎవరైనా వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి, మీకు ఓన్ గా స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఏదైనా వెబ్సైట్ కావాలనుకుంటే నెక్స్ట్ మనీ మీకు సర్వీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. డైరెక్ట్ గా హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మంత్ర అని చెప్పేసి ఈ మధ్యకాలం స్టార్ట్ చేసిన టాటా, నిజంగా వెరీ గ్రేట్. టాటా ప్రొడక్ట్స్ నుంచి కూడా మనకి 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత మనకి ఇంకా జోగి అని చెప్పేసి ఈ మధ్యకాలం కొత్తగా కరెక్ట్ గా 3 to 4 days బ్యాక్ మాత్రం స్టార్ట్ అయ్యాయి జోగి అని చెప్పేసి. ఇలాంటివి చాలా బెస్ట్. లెనోవో ఐటమ్స్ కూడా మనకి నియర్ బై 1% ఇస్తున్నారు. నిజంగా ఎలక్ట్రిక్ ఐటమ్ గురించి చాలా అడుగుతున్నారు కూడా. ఐటమ్స్ గురించి మాకు ఏమైనా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డిస్ప్లే చేస్తారని చెప్పేసి నిజంగా వెరీ గ్రేట్. దీని గురించి కూడా మనం చెక్ చేసుకుంటే ల్యాప్టాప్స్ అని చెప్పేసి చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఏది కావాలన్నా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా పర్చేజ్ కూడా చేయొచ్చు. లెనోవో అంటే బ్రాండ్ కంపెనీ కాబట్టి గుడ్. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మనం చూడాలి కానీ చాలా చాలా ఉన్నాయి. ఇంకా ప్రొడక్ట్స్ గురించి ఇంకా చాలా ఉన్నాయి. లేడీస్ పర్సనల్ ఐటమ్స్ కి మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కటి మీకు యాప్ గురించి తెలుసుకోవాలి, మీకు ఆలోచన ఉండాలి. కానీ ఒక రోజు టైం కాదు, ఒక 10 రోజులు పట్టినా కానీ టైం సరిపోదు. బట్ నేనేమంటే రోజుకి ఒక 15 నుంచి 30 నిమిషాలు యాప్ ని ప్రతి క్షుణ్ణంగా, ప్రతి ఒక్క సర్వీస్ ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మనం ఏదో 2 విషయాలు చూసి ఇదంతే అనుకుంటే అంతే అనిపిస్తుంది, జీవితం అంతే అనిపిస్తుంది. కొన్ని కొత్త విషయం మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆఫర్స్ అండ్ టైప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో కంపెనీ ఇప్పుడు చాలా వరకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఐ కాలేజ్ కి లింక్ అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలం డిస్కస్ చేయడం కూడా జరిగింది. కొన్ని సర్వీసులు కూడా ఇప్పుడు యాక్టివ్ అవ్వడం కూడా జరుగుతున్నాయి. ఎలా పే చేయాలి బిల్స్ కూడా మనకి హెల్త్ పరంగా కూడా కొన్ని హాస్పిటల్స్ కూడా మనకి పంటిని ఇప్పుడు తీసుకున్నామని చెప్పేసి కొంత విషయం కూడా చెప్పడం జరిగింది. తర్వాత మర్చెంట్ కూడా చూస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ సిటీ చూస్తుంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని క్లిక్ చేసాము అంటే హైదరాబాద్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అదర్స్, హెల్త్ అండ్ బ్యూటీ, ఫుడ్. రేపు ఫ్యూచర్ లో ఫ్రెండ్స్ ఇప్పుడు అపోలో వచ్చింది కదా, మనకి అపోలోలో చాలా వరకు బ్రాంచెస్ వచ్చేసినాయి, ఫ్రాంచైజింగ్స్. ఐ థింక్ గోల్డ్ స్టార్ వరకు మాత్రము దాన్ని ఆ ఫ్రాంచైజింగ్ ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే గోల్డ్ స్టార్ కూడా. అంటే నిజంగా ఈ ఫ్రాంచైజింగ్ ఉన్నప్పుడు మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్, అంటే మీరు ఉన్న లెపెన్స్ ఒక పర్సన్ అక్కడ ఉంచేసి డైరెక్ట్ గా మీరు అంటే నెక్స్ట్ మనీలో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తాన్ని అక్కడ డిస్ప్లే ఇస్తుంది. కంపెనీ ఇచ్చే దాని నుంచి 4% డిస్కౌంట్ ఇస్తుంది. ఎగస్ట్రా మళ్ళీ మర్చెంట్ ద్వారా వచ్చే డబ్బుల నుంచి మీకు ఆదాయం వస్తుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెక్స్ట్ మనీ మర్చెంట్ ఎలాంటిది అంటే కస్టమర్ ని, బిజినెస్ పీపుల్స్ ని అంటే ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూటర్స్ ముగ్గురిని కలిపే ఒక సొసైటీ, ఒక మర్చెంట్ అంటాము. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచో వస్తున్నా సరే ఆటోమేటిక్ కస్టమర్స్ అనేది బెనిఫిట్ ఉంటుంది, బిజినెస్ పీపుల్స్ బెనిఫిట్ ఉంటుంది, అక్కడ స్టాక్ పెట్టుకున్న పర్సన్ కి బెనిఫిట్ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరికి సర్వీస్ మ్యాన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే షేవింగ్ చేసే మనకి ఉంటాయి కదా, షేవింగ్ షాప్స్ అవ్వచ్చు, హెయిర్ కట్ షాప్స్ అవ్వచ్చు, తర్వాత ప్లంబర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, ఆ తర్వాత మెడికల్ షాప్స్ అవ్వచ్చు, తర్వాత కిరాణా మార్కెట్స్ అవ్వచ్చు. ఇలాంటివి మోర్ దెన్ సర్వీసెస్. ఈ మోర్ దెన్ సర్వీసెస్ కూడా ఫ్రీగా మర్చెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నిజంగా వెరీ గ్రేట్. ఇవన్నీ మనము ఎగ్జాంపుల్ గా మనం తెలుసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది కూడా ఈ మర్చెంట్ గురించి. ఇది ఒకటి చాలా చాలా వెరీ గ్రేట్ న్యూస్ కూడా. దీని గురించి మర్చెంట్ గురించి మీరు ఇంకా వెరిఫై చేయండి, చాలా ఉంది. జ్యువెలరీస్ కూడా ఇచ్చారు ఎవరు మనకి, వెహికల్ అండ్ గ్రోసెస్, తర్వాత సూపర్ మార్కెట్, కిచెన్ వేర్, బైక్ వేర్, ఇలాంటివి మనం చెక్ చేసుకుంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెడికల్ స్టోర్ చూసుకుంటే చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ గా మన షాప్ కూడా డిస్ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దీనివల్ల ఎగ్జాంపుల్ గా నేను ఒంగోలులో ఉంటున్నాను అనుకుందాం, ఎగ్జాంపుల్ గా అదే హైదరాబాద్ అనుకుందాం. నేను హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ఏదో పని మీద వచ్చాను.
వచ్చిన తర్వాత నాకు ఏదో ప్రొడక్ట్స్ కావాలి, ఈ ప్రొడక్ట్స్ కావాలనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఒంగోలులో నెక్స్ట్ మనీ గురించి సెట్ చేశాను. నాకు ఎలక్ట్రిక్ ఐటమ్ కావాలి, లేకపోతే ఫుడ్ ఐటమ్ కావాలి, లేకపోతే ఇంకో ప్రొడక్ట్ కావాలి అనుకున్నాను. సెట్ చేసిన తర్వాత నాకు పలానా టైం పలానా ప్లేస్ దొరికిందని చెప్పింది. అక్కడ వెళ్ళి నేను యూస్ చేసుకున్నాను, ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఆ కస్టమర్ అనేది హైదరాబాద్ లో ఉన్న కస్టమర్ ని కలిపింది ఎవరు? నెక్స్ట్ మనీ కదా. ఫ్యూచర్ లో ఈ బిజినెస్ ది బెస్ట్ గా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ బిజినెస్ కొన్ని లక్షల కోట్ల బిజినెస్ మర్చెంట్ గా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఇంత పవర్ఫుల్ గా తీసుకెళ్లేదు. నెక్స్ట్ మనీ మాత్రం ఇంత పవర్ఫుల్ గా తీసుకెళ్తుంది. రేపు December 11th కూడా ఇంకా మంచి గుడ్ న్యూస్ లా కూడా రాబోతున్నాయి. దీని మర్చెంట్ ని నేను ఈ రోజు నుంచి ఫోకస్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి అందరికీ నేను విషయాలు డిస్కస్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా మర్చెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, మర్చెంట్ ఇవ్వాలి అంటే మనం ఎలా ఇవ్వాలి అని చూపు చేసుకుంటే, మర్చెంట్ మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే 10% డిస్కౌంట్ ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళకి మర్చెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం కంపెనీ ఇప్పుడు కొత్తగా రూల్స్ కొందంటే గోల్డ్ స్టార్ కూడా ఎవరైనా హ్యాపీగా చేసుకునే ఆలోచన ఉంటే వాళ్ళకు కొంటూ ఒక షాప్ ప్లాన్ చేసుకుని మనం ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ఆన్లైన్. బుకింగ్ సెక్టర్, ఇక్కడ బుకింగ్ సెక్టర్ కూడా మనం చెక్ చేసుకుంటే బస్, ఫ్లైట్, క్యాబ్స్, హోటల్, ట్రైన్స్, హాలిడేస్ ఇలాంటివి చాలా బుకింగ్ సెక్టర్స్ ఉంటాయి. రీసెంట్ గా నాకు ఎవరో సంథింగ్ చాలా ఎవరో బుక్ చేస్తున్నారు, ఎంతకీ నాకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది నాకు బస్ నుంచి. ఏదైనా సరే ఏ ఏరియా నుంచి అయినా సరే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని మనం డైరెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హ్యాపీగా ఇది ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత పే బిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. మనకున్న రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో పవర్ బిల్లు వర్క్ చేస్తుంది. మన ఏపీ తెలంగాణ మాత్రమే వర్క్ చేయట్లేదు. ఎందుకు వర్క్ చేయట్లేదు అంటే ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది యాప్ అనేది. తెలంగాణలో అయితే ప్రైవేట్ సర్వీస్ వస్తుంది, గవర్నమెంట్ లో అయితే సగం ఏరియాస్ వర్కౌట్ అవుతుంది, సగం ఏరియాలో వర్కౌట్ అవ్వట్లేదు. మిగతా ఉన్న రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ వర్కౌట్ అవుతుంది. మొబైల్ పోస్ట్ పెయిడ్ వర్కౌట్ అవుతుంది, గ్యాస్, వాటర్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని సర్వీసులు వర్కౌట్ అవుతున్నాయి. దీన్ని చాలా మంది తెలియకుండా నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. బట్ దాని గురించి చూడడం వల్ల నష్టం ఎవరికి అంటే ఎవరైతే నెగిటివ్ కోణం చూస్తారో వాళ్ళకే నష్టం తప్ప ఏమి ఉండదని చెప్పేసి నా ఆలోచన. కాబట్టి సర్వీస్ని మనం ఉన్న సర్వీస్ మనం యూజ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటివి గ్యాస్ సర్వీస్ అవ్వచ్చు. అంటే ఎందుకు నేను త్వరగా చెప్తున్నానంటే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ అప్డేట్స్ మనం చెప్పాలి అంటే ఇప్పుడు మనం టైం తీసుకోకూడదు. మనకి దీని గురించి ఇంకా రెగ్యులర్ గా మీరు యూజ్ చేస్తుంటే ఇంకా అర్థమైతే ఇవన్నీ. తర్వాత ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి అవ్వచ్చు. ఇలాంటివి చాలా టాటా లైసెన్స్ అవ్వచ్చు, ఇలాంటివి ICICI ఉంది, లోన్ రిక్వెస్ట్ అవ్వచ్చు. ఇలాంటివి అంటే మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం చాలా మంది అంటే లేని దాన్ని ఒకసారి చూస్తాము. ఉన్న ఎన్ని సర్వీసులు ఉన్నాయి కదా, ఈ సర్వీసుల్ని ఎవరున్నారని చెప్పేసి మనం వాళ్ళకి అడ్వైట్ చేయడం మర్చిపోతాం తెలియకుండా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకా చాలా సర్వీసులు ఉన్నాయి. ఈ సర్వీసుల్ని మనకు హౌసింగ్ సొసైటీ అని చెప్పేసి, తర్వాత హాస్పిటల్స్ చూసుకుంటే హాస్పిటల్స్ అవ్వచ్చు. ఇలాంటివి చాలా సర్వీసులు ఉన్నాయి. ఇవన్నిటి గురించి ఇప్పుడు మనకి గ్యాస్ అవ్వచ్చు, HP, భారత్, ఇండియన్ గ్యాస్ ఏవైనా సరే డైరెక్ట్ గ్ప్లాన్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మీకు ఇమీడియట్ గా అనుకున్నప్పుడు బయట యూజ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ప్రాసెస్ మనకి ఆల్మోస్ట్ అవుతుంది. భారత్ బిల్ పే ఏంటంటే కొంచెం హైయెస్ట్ బిల్ పే ఏంటంటే భారత్ బిల్ పే. ఇక్కడ మీకు బయట నేను పైన క్లిక్ చేసాను కదా భారత్ బిల్ పే అని చెప్పేసి, ఈ భారత్ బిల్ పే ఇండియా మొత్తం మీద అది హైయెస్ట్ బిల్ పే. ఇక్కడ మీ కంప్లైంట్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ భారత్ బిల్ పే ట్రాన్సాక్షన్ ID, మొబైల్ నెంబర్, డేట్ ఇవన్నీ మనం కంప్లైంట్ చేసుకొని డైరెక్ట్ గా సబ్మిట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేసి రీసెంట్ గా ఇలా చిన్నది ఏదో పవర్ బిల్ సంథింగ్ ఏదో కొంచెం లేట్ అయినప్పుడు డైరెక్ట్ గా అప్లై చేసాము. డైరెక్ట్ గా వితిన్ 5 to 10 minutes లో ఆటోమేటిక్ సాల్వ్ అవ్వడం కూడా జరిగింది. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ టాపిక్ లో వెళ్దాం. అదేంటిది అంటే మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ కేటగిరీ. ఈ షాపింగ్ కేటగిరీకి ఈ రోజు ఉన్న అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. షాపింగ్ రేపు ఫ్యూచర్ లో ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ షాపింగ్ కేటగిరీ ది బెస్ట్ కేటగిరీ ఉండబోతుంది. షాపింగ్ కేటగిరీ మీ లైఫ్ ని మార్చే కేటగిరీగా ఉండబోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి ఇప్పుడు ఇది ఒక విషయం కూడా చెప్పాలి. ఏంటిది అంటే పే మర్చెంట్ క్యూఆర్ కోడ్స్ కూడా మనం స్కాన్ చేయొచ్చు. ఇక్కడ మీకు రీఛార్జ్ పక్కన పే QR కోడ్ ఒకటి ఉంది. అక్కడ మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ మీరు స్కాన్ చేయొచ్చు. ఇలాగ మీకు కనబడుతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు నా ల్యాప్టాప్ మీద నేను పెట్టాను అంటే ఇలాగ వెరిఫై మొబైల్ నెంబర్ మనం టైప్ చేసామంటే డైరెక్ట్ గా మీకు వస్తుంది. ఇక్కడ ఇలాగా మీరు స్కాన్ చేసి కూడా మీరు రేపు ఫ్యూచర్ జరుగుతాయి. దాని గురించి మనకి ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్లానింగ్ కూడా మనకి చేయడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత షాపింగ్. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. షాపింగ్ కేటగిరీ. ఈ షాపింగ్ కేటగిరీ ఏంటిది అసలు? ఈ షాపింగ్ కేటగిరీలో ఇప్పుడు కంపెనీ మంచి గుడ్ న్యూస్ రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసిన షాపింగ్ కేటగిరీ గురించి మనము తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా అండి. చాలా మంది ఇక్కడ ఉన్న 4 ప్రొడక్ట్స్ చూసి ఇయేనేమో ప్రొడక్ట్స్ అనుకుంటారు. దీని లోపల చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ ఈ ప్రొడక్ట్స్ గురించి కొంతమంది
ఎలా చూడాలని చెప్పి చాలా మందికి తెలియదు, అదే పెద్ద మైనస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మనకి. డౌన్లో హోమ్ అండ్ 6 మనకి అడ్డంగా గీతలు ఉన్న తర్వాత లవ్ సింబల్ ఉంది, తర్వాత కార్డ్ లాగా ఉంది. ఈ చెక్ చేసుకుంటే హోమ్ పక్కన ఒకటి ఉంది ఫ్రెండ్స్, దాన్ని మనం క్లిక్ చేయాలి. హోమ్ పక్కన ఉన్న, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను, హోమ్ తర్వాత హోమ్ పక్కన ఉన్న కేటగిరీ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇలాంటివి వస్తాయి. దీంట్లో మనము హోమ్ అప్లికేషన్స్ 1 2 3 4 5 ఉమెన్స్, మెన్స్, బేబీ కిడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లికేషన్. హోమ్ అప్లికేషన్ ని మనం క్లిక్ చేయాలి. హోమ్ అప్లికేషన్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చాలా మందికి తెలియదు దీంట్లో మిక్సీ ఉందంటే, మిక్సీ యాడ్ ఉంది అంటారు చాలా మంది. చెప్తాను. ఇక్కడ మీకు కిచెన్ అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో సేఫ్టీ ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫై అని చెప్పేసి, మిక్సీ గ్రైండర్ అని చెప్పేసి, తర్వాత మిక్సీ గ్రైండర్ సర్వీస్ అని చెప్పి, హ్యాండ్ మిక్సర్ అని చెప్పి ఇవన్నీ సర్వీసులు కంపెనీకి పెట్టి, ఇవన్నీ పెట్టినప్పుడు అవి పెట్టలేదంటే కంపెనీ ఇంకా సాఫ్ట్వేర్ చాలా స్లోగా పనిచేస్తుంది. ఇవన్నీ ఎందుకు పెట్టిందంటే దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి 1 2 3 4 మిక్సర్ గ్రైండర్ అని సర్వీస్ ఒకటి ఉంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఏమొచ్చింది, నెక్స్ట్ మిక్సర్ అండ్ గ్రైండర్. ఇంతవరకు మీకు ఐడియా లేదు, ఇది చాలా మందికి గ్రైండర్ ఉంది మన దగ్గర, మిక్సర్ ఉంది అని చెప్పేసి. ఈ మిక్సర్ ఫ్రెండ్స్ ఏంటిది అంటే మిక్సీ అంటారు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి మిక్సీ కావాల్సిందేగా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఇప్పుడు మిక్సీ పరంగా మనకి 1 2 3 ఆల్మోస్ట్ 3 to మనకి 3 మనకి పైన ఇవ్వడం జరుగుతుంది. దీనికి మంత్ ఎంఆర్పి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీని తగ్గట్టు మనకి ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇలాంటివి కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇది ఎంత పడుతుంది ఏంది మనం చెక్ చేస్తాం. చాలా మంది దీని ఎంఆర్పి చూసుకుంటే 3,990 రూపాయలు. బయట సమాజంలో కూడా చాలా మంది 2,500 వస్తుంది కదా, 2,800 వస్తుంది కదా. రీసెంట్ ఈరోజు నేను మీటింగ్ చేసే ఒక గంట ముందు ఒక పర్సన్ ఫోన్ చేశాను. మేడం గారు ఒకసారి అడిగారు, ఇట్లా మిక్సీ నేను తీసుకో ఆలోచన ఉందంటే, సరే ఎంత ఉందంటే 2,800 అని చెప్పినట్టున్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ యాడ్ టు కార్ట్ కొట్టేసినప్పుడు ప్లేస్ ఆర్డర్ కొట్టేద్దాము. ఇక్కడ మీరు చూద్దాం అసలు ముందు ఎంత ఉందని చెప్పేసి. ఇక్కడ 3,990 రూపాయలు ఉంది. రివార్డ్ పాయింట్స్ ఒకసారి యూజ్ చేద్దాం. ఎంత ఉండొచ్చు, 100 200 ఉండొచ్చు తగ్గితే. ఓ మై గాడ్, 1,550 రివార్డ్ పాయింట్స్ మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు చూడండి ఫ్రెండ్స్, 600 రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిర్రాకిల్ అంటే మిర్రాకిల్ ఫ్రెండ్స్. అంటే మీరు అసలు దీన్ని అబ్జర్వ్ చేయండి, 1,550 రూపాయలు తగ్గడమే కాదు, 600 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చింది. క్యాష్ బ్యాక్ ఇవ్వడమే కాదు, 3,990 రూపాయలు అంటే ఎంఆర్పి అంత ఉందో అన్ని డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పాయింట్ లేకపోతే అని చెప్పి బాధపడిన అవసరం లేదు, మళ్ళీ డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక మాట చెప్పాలంటే మనకి 2,440 రూపాయలు మైనస్ 600 అంటే 1,840 రూపాయలు మాత్రమే. అంటే మనకి మిక్సీ ఎంత పడుతుంది, 1,840 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి అంటే, ఇక్కడ ఎంఆర్పి ఎంత ఉందో అన్ని డిస్కౌంట్ పాయింట్ వచ్చింది కదా, మళ్ళీ ఈ పాయింట్ మనం రేపు యూజ్ చేయొచ్చు కదా. అంటే ఒక మాట చెప్పండి, ఫ్రీగా వచ్చినట్టేగా. మళ్ళీ పాయింట్లు వచ్చినాయి అంటే ఒక పాయింట్ 1 రూపీ కదా. దీని చాలా వరకు అంటే దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ మనీ రేపు ఫ్యూచర్ లో నెక్స్ట్ మనీ షాప్ ఎందుకు అపోలాగా ఉండబోతుంది అంటే, రేపు ఫ్యూచర్ ఇదే కారణం. చాలా మందికి చాలా ఉపయోగం ఉండబోతుంది. నెక్స్ట్ మనీ షాపింగ్ అనేది ది బెస్ట్. ఇండియాలోనే ఇంత బెస్ట్ ఐడియా, ఇండియాలోనే ఇంత డిజిటల్ ఐడియా ఎవరికి రాలేదు ఇంతవరకు. అటువంటి ఆలోచన రాలేదు, ఎవరు దీన్ని ఇలా క్రియేట్ చేద్దాం ధైర్యం కూడా రాలేదు. మన కంపెనీ మంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అనేది మనకి డిజైన్ చేసి రీసెంట్ గా ఒక గోల్డ్ స్టార్ అవడానికి అని చెప్పేసి ఒక 50 నుంచి 60 మిక్స్లు పెట్టేసుకున్నారు డైరెక్ట్ గా వాళ్ళు సంథింగ్ ఎంతో. ఎందుకంటే ఒక షాప్ ఉంది, ఎట్లా ఉపయోగపడతాయని చెప్పి పెట్టుకున్నారు. దానివల్ల ఒక కోటి నుంచి ఎంత తగ్గుతుంది, యావరేజ్ గా 2,000 రూపాయలు తగ్గుతుంది కదా, యావరేజ్ గా. అంటే ఒక ప్రొడక్ట్ నుంచి 2,000 రూపాయలు తగ్గుతుంది అంటే ఇంకేం కావాలి అసలు మీరు ఆలోచించండి. మనకి బిల్ కూడా ఇస్తారు 3,900 రూపాయలకి. మనకి ఎంత కావాలంటే మన తెలిసిన మాకైతే దాని తగ్గట్టు మనం షేర్ చేసుకోవచ్చు. ఇలాగా చాలా గ్రేట్ అండి, నిజంగా చాలా 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 గ్రేట్ మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మనం చూద్దాము. దాంట్లో ఇంకా చాలా ప్రొడక్ట్స్ లో మనము హెల్త్ కేర్ అవ్వచ్చు, ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా అడుగుతారు దీంట్లో కార్డ్స్ ఎక్కడ ఉంటాయి సరే అని చెప్పేసి. ఇక్కడ అదర్స్, హోమ్ అప్లికేషన్ కింద అదర్స్ ఉంటుంది. అదర్స్ అన్న తర్వాత ఇక్కడ హెల్త్, మీటింగ్, బ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి చాలా ఉంటుంది. లాస్ట్ లో కార్డ్ ఆప్షన్ ఉంటుంది. ఈ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీకు కార్డ్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ కార్డ్ మీరు చూడండి, నెక్స్ట్ మనీ కార్డ్. ఈ నెక్స్ట్ మనీ కార్డ్ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్. ఆల్మోస్ట్ మొన్న వచ్చిన 1000 ఆల్మోస్ట్ అయిపోయినాయి. మళ్ళీ మనకి కొత్తగా 1,00,000 కార్డులు పెడుతున్నారు ఇప్పుడే. మనకి రేపు ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో రాబోతున్నాయి. కార్డు వల్ల ఎంత ఉపయోగం అంటే రేపు ఫ్యూచర్ లో ఫ్రెండ్స్, వామ్మో చాలా ఉపయోగం ఉంది కార్డు వల్ల.
మీకు డైరెక్ట్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే మీరు నెక్స్ట్ మనీ వ్యాలెట్ లో ఉన్నాయంటే ఆటోమేటిక్ గా దీంట్లో ఉన్నట్లాగా మనకి ప్రిపేర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇలాంటివి చాలా 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 ఉంటుంది. ఎవరైతే అప్గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళకి 600 రూపాయలు పడుతుంది కార్డు, అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి 9 రూపాయలు పడుతుంది కార్డు. మనకి రివార్డ్ పాయింట్స్ అక్కడ యూజ్ అయితే ఆటోమేటిక్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి, అప్గ్రేడ్ చేయకపోతే రివార్డ్ పాయింట్స్ అనేది అక్కడ మీకు యూజ్ అవ్వ కాబట్టి 9 రూపాయలు పడుతుంది. ఈ కార్డు ద్వారా ఎవరైతే కార్డ్ ని మనము రిటైడీస్ కూడా తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. క్యాష్ బ్యాక్ వచ్చినవి మనం డైరెక్ట్ గా ఈ కార్డు ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పెట్రోల్, ఇంకో విషయం చెప్పాలంటే బయట కార్డ్స్ కొన్ని కార్డ్స్ పెట్రోల్ బంక్ ఉపయోగపడదు. మన కార్డు కూడా రేపు పెట్రోల్ బంక్ కూడా యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మీకు నెక్స్ట్ మనీ కార్డు కానీ కరెక్ట్ గా ఫామ్ లోకి వచ్చింది అంటే, ఈ లాక్డౌన్ వల్ల కొంచెం ఈ ఫామ్ లో మనకి ట్రాన్స్పోర్టింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ నెక్స్ట్ మనీ కార్డు కానీ కరెక్ట్ గా ఫామ్ లోకి వచ్చిందంటే నేను చెప్పగలను రేపు ఫ్యూచర్ లో ది బెస్ట్ గా ఉండబోతుంది డెబిట్ కార్డ్ నెక్స్ట్ మనీ అని చెప్పేసి. ఎందుకంటే రేపు మంది ఇంకా బ్యాంకే అది, ఇంకా మనకి ఇంకా నెక్స్ట్ మనీ బ్యాంక్ తయారవుతుంది కదా, ఇంకా దానికి మీరు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది ఇప్పుడు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది, ప్రతి దానికి మనం ఆన్సర్ చెప్పొచ్చు కూడా. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు చాలా మంది నెక్స్ట్ మనీ వ్యాలెట్ ఉన్నా లేకపోయినా సరే కార్డు ద్వారా స్వైప్ చేయడము, ఇలాంటివి చాలా 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 బెనిఫిట్స్ మన కార్డ్స్ ఉంటాయి. మీకు చెప్పాను కదా, కార్డ్ అనేది మనం ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి, మనకి అదర్ ఆప్షన్ చెక్ చేసుకున్నప్పుడు కార్డ్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా కార్డు మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలాంటివి చాలా అప్లికేషన్స్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఇంకా ప్రొడక్ట్స్ అప్పుడే ఇంకా ఎండ్ చేయను, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకా ఇప్పుడు చూపిస్తాను. దీంట్లో గ్యాస్ సేఫ్టీ డివైస్, ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గురించి చాలా మంది తెలియదు. ఆల్మోస్ట్ నేను చూసినప్పుడు 58 ఎంత ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా అయిపోయినాయి. ఇక్కడ యాడ్ టు కార్డ్ మనం క్లిక్ చేసామంటే ప్లే స్టోర్, అసలు ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మనం చూద్దాం ఒకసారి. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, రీడింగ్ కనబడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, మనకి గ్యాస్ అనేది మీరు ఒక గ్యాస్ అయిపోయేలోపు ఒక 9 రోజుల నుంచి 14 రోజుల వరకు మీకు గ్యాస్ ఎక్కువగా వస్తుంది. దాంతో పాటు మీకు గ్యాస్ లీక్ అవ్వదు, తర్వాత మనకి గ్యాస్ పేరడం కానీ అలాంటివి ఏమీ జరగవు. ఇది ఒక సేఫ్టీ డివైస్ అంటాము. నిజంగా ది బెస్ట్ ప్రొడక్ట్. నాకు చాలా మంది తీసుకోవాలి కూడా డిస్కస్ చేశారు నాకు ఈ విషయాన్ని కూడా. తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే ఎన్ని పాయింట్లు యూజ్ అవుతుంది, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఓ మై గాడ్ 1550 పాయింట్లు మనకి డైరెక్ట్ యూజ్ అవ్వడం జరుగుతుంది. 100 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనం ఆలోచిస్తే ఎంత పడుతుంది, ఆల్మోస్ట్ 800 చేంజ్ పడుతుంది కదా, ఆల్మోస్ట్ 900 చేంజ్ పడుతుంది, ఎక్కువేం పడట్లేదు. నిజంగా 900 రూపాయల గ్యాస్ అంటే నిజంగా హ్యాపీగా మనం ప్లేస్ ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని వేరే వాళ్ళకి కూడా మనం షేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ప్రతి ఇంటికి గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉండాలి ఫ్రెండ్స్. గ్యాస్ సేఫ్టీ డివైస్ ఉండాల్సిందే. రీజన్ ఏంటిది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పలేము, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా బయట సమాజంలో కొన్ని వస్తున్నాయి, బట్ మళ్ళీ 100% ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ గా. ఇక్కడ మీరు కింద ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, దీన్ని మీరు కంపల్సరీ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్సూరెన్స్ కేటగిరీ అప్ టు 5 crores సంథింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు రేట్ మొత్తం ఉంటుంది, హ్యాపీగా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత అక్కడ బ్యాగ్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో వెళ్దాం. ఇప్పుడు దీంట్లో ఈ మధ్య కాలంలో వచ్చిన షూస్ అవ్వచ్చు. ఇప్పుడు షూ ఐటమ్ మనం కొనుక్కోవాలనుకున్నాము, ఇప్పుడు ఈ షూ ఐటమ్ కి ఒక్కటే ఉంది, ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టున్నాయి. ఇక్కడ మనం 8 అని సెలెక్ట్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ గా. ఇక్కడ మీరు చూడండి ఒక చిన్న క్లారిటీ, మీకు 1000 రూపాయలు పైన ఉంటేనేమో ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఫ్రీ, 1000 రూపాయలు లోపు ఉంటేనేమో 100 రూపాయలు పడుతుంది. ఇది మెయిన్ ఇప్పుడు మనకున్న ప్లస్ కూడా. మనకి 119 రూపాయలు వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది, మళ్ళీ 119 రూపాయలు మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకి యావరేజ్ గా 900 రూపీస్ గా పడుతుంది. నిజంగా వెరీ గ్రేట్. ఇలాంటివి షూస్ ఐటమ్స్ అవ్వచ్చు. దాని తర్వాత ఇలాంటివి డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి, మనకి హ్యాపీగా మీకు నచ్చితే హ్యాపీగా మీరు మనకి షాపింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ స్కానర్. ఈ నెక్స్ట్ స్కానర్ అనేది దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్, ఇస్ నాట్ ఏ నేషనల్ ప్రొడక్ట్, ఇస్ ఇస్ ద ఇంటర్నేషనల్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ అసలు చాలా మందికి కొంతమందికి తెలియదు, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను కూడా ఆల్మోస్ట్ చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను తెలుసుకుందాం అనుకునేసరికి టైం సరిపోలేదు, అంత పెద్ద విషయం దీని గురించి చాలా ఉంది కూడా. అసలు ఇది ఏంటిది, నెక్స్ట్ స్కాన్ అంటే ఏంటిది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం గూగుల్ సెర్చ్ చేస్తే NABL అని చెప్పేసి వరల్డ్ క్లాస్ ల్యాబ్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దిస్ ఈస్ ద వెరీ బిగ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. దీంతో ఒక 20 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ రన్ అవుతుంది. పెద్ద సెక్టర్స్. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో మోసం అనే బయట జరుగుతున్నాయి కదా, ఏంటి జరుగుతుంది అంటే టెస్టింగ్ లో జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. ఏంటి అంటే
టెస్టింగ్ లో కొంతమందికి అదర్ రిపోర్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి ఏ టెస్ట్ చేయకుండా డూప్లికేట్ టెస్ట్ చేపించేసి ఏదో రిపోర్ట్స్ మారుస్తున్నారు, కొంతమంది ప్రింటింగ్ మారుస్తున్నారు అని చెప్పేసి ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తుంటే మనకి 129 టెస్టులు మనకి చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకి 20 years అబోవ్ మనకి ఎక్స్పీరియన్స్ ఏజ్డ్, అంటే ఇటువంటి టెస్టింగ్ లో వరల్డ్ లో ది బెస్ట్ టెస్టింగ్స్ మనకి ఇవ్వడం జరిగింది. నేను దీని గురించి ఆఫీస్ కూడా చెక్ చేశాను, నేనే షాక్ అయ్యాను. దానికి టెస్టుల పరంగా చూసుకుంటే ఏమేమి టెస్ట్ ఇస్తున్నాయి ఏందని చెప్పేసి మీకు కింద ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు రీట్ అని మోర్ కొట్టిన తర్వాత డయాబెటీస్ అవ్వచ్చు, తర్వాత బ్లడ్ పరంగా అవ్వచ్చు, తర్వాత బ్లడ్ షుగర్ అవ్వచ్చు, ఇన్సులిన్స్ అవ్వచ్చు, దాంతో విటమిన్స్ అవ్వచ్చు, విటమిన్ టెస్ట్ అవ్వచ్చు, ఇలాంటివి నియర్ బై దాదాపు 28 టెస్టులు ఉన్నాయి. బెడ్ సెల్స్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా టెస్టులు ఉన్నాయి. ఇవన్నిటి గురించి కూడా మీరు ఈ టెస్ట్ కావాలంటే ఆ టెస్ట్ ని మీరు చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా చేయించాలి ఏంటిది అనే అన్ని కూడా మీకు దీని తగ్గట్టు ఒక క్లాస్ ఇస్తాను. దీనికోసం ఒక 1 hour టైం పెట్టుకోవాలి కంపల్సరిగా. 129 టెస్టర్స్ ప్లస్ 17 ప్రొఫెషనల్స్ మనకి నిజంగా వెరీ గ్రేట్ టాప్ మోస్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 5000 రూపీస్ అయితే మనకి 1550 రివార్డ్ పాయింట్స్ వస్తుంది, 200% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇది కూడా నిజంగా బెస్ట్ ప్రొడక్టే, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. బట్ కానీ దీని గురించి తెలుసుకుంటే నియర్ బై మీకు 3100 రూపాయలు అవే పడుతుంది. 200 రూపీస్ మన క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. నిజంగా వెరీ గ్రేట్ అండి, వెరీ గ్రేట్. ఈ టెస్టింగ్ పరంగా మనకి ఫ్యూచర్ లో ఆల్మోస్ట్ ఈ వీక్ లోనే మీకు అంత క్లారిటీ, దీనికంటే ఒక పీడిఎఫ్ వస్తుంది. ఈ పీడిఎఫ్ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మార్కెట్ అని చెప్పేసి దిస్ ఇస్ ద వెరీ గ్రేట్ ప్రొడక్ట్, వెరీ గ్రేట్ ప్రొడక్ట్. దీని గురించి నేను సెట్ చేశాను. ఈ సెట్ చేసినప్పుడు నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే ఇది ఎంత గ్రేట్ ప్రొడక్ట్ అని నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం అవసరం, అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి. అసలు కంపెనీ పరంగా బెనిఫిట్స్ ఏమున్నాయి చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనం రెగ్యులర్ గా చాలా వరకు ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా వరకు చాలా వర్కౌట్ చేస్తూ ఉంటాము. బట్ కానీ దీంట్లో చాలా మందికి రిలాక్సేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి రిలాక్సేషన్ పరంగా అయితే చాలా చాలాగా ఉపయోగపడుతుంది. తర్వాత సేఫ్ అండ్ చాలా మందికి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బయట సమాజంలో మీరు ఎక్కడ ఎక్సర్సైజ్ చేసినా సరే మహిళలు ఎక్కడ చేస్తారో ఒక కరెక్ట్ గా ప్లేస్ మీద ఉన్న అంటే నేల మీద చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఫిట్ మీద చేసినప్పుడు కొంత పెయిన్స్ వచ్చేస్తాయి, బ్యాక్ పెయిన్స్ అనేటివి చాలా చాలా వచ్చేస్తూ ఉంటాయి. బట్ కానీ దీనివల్ల ఏంటంటే మీకు ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంటుంది, హెల్త్ అనేది మేనేజ్ ఉండడం జరుగుతుంది. దాంతో పాటు దీని కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానికి ఇందాక నెక్స్ట్ స్కానింగ్ ఎంత ఇంపార్టెంట్, దీనికి కూడా అంత ఇంపార్టెన్స్ కూడా మనం ఇవ్వచ్చు. దీనికి వారంటీ ప్రొడక్ట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఏ స్విచ్ చేసాము ఎంత అని చెప్పేసి అక్కడ డిజిటల్ గా మీకు డిస్ప్లే అవ్వడం కూడా జరుగుతుంది డైరెక్ట్ గా. దాని తర్వాత మనకి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కూడా మనకి ఉండడం కూడా జరుగుతుంది ఆ ప్రొడక్ట్ కి. ఇలాంటివి చాలా అంటే చాలా వరకు ఈ ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ అసలు ఎంత అవుతుంది ఏంటిది అనే విషయం చూసుకుంటే సైజ్ మీడియం ఆ స్మాల్ చూసుకుంటే ఇక్కడ మీకు 6,999 ఉంటుంది యావరేజ్ గా. మీకు యావరేజ్ గా ఎంత పడుతుంది అంటే 1,500 రూపాయలు మీకు రివార్డ్ ప్రైస్ వస్తుంది, 500 రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే యావరేజ్ గా 4,900 రూపాయలు చేంజ్ పడుతుంది మీకు యావరేజ్ గా. అంటే దిస్ ఇస్ ద వెరీ గ్రేట్ ప్రొడక్ట్. కానీ ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకా చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఇక ప్రోడక్ట్ ఎంత పవర్ఫుల్ ప్రొడక్ట్ అంటే ఇది బయట సమాజంలో చూసుకుంటే చాలా మందికి ఈ ప్రోడక్ట్ గురించి ముందు తెలియదు. ప్రోడక్ట్ గురించి ముందు ఈ విషయం తెలియదు. చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ వాళ్ళు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఎక్సైజ్ వాళ్ళు అవ్వచ్చు, దీని గురించి చాలా బాగా తెలుసుకుంటది. దీంట్లో చాలా మంది కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ కూడా దీని ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మనీ ఎలాంటిది అంటే ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ 50 minutes ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రొడక్ట్ ఎలాంటిది అంటే ప్రతి ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ కూడా. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ని చెప్పరు ఇంతవరకు బయట సమాజంలో ఇంట్రడ్యూస్ చేయరు, ఏ ఈ కామర్స్ లో కూడా అంత ఈజీగా ఇంట్రడ్యూస్ చేయరు. బట్ దీన్ని మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మందికి తెలిసింది. మెయిన్ ఇంపార్టెంట్ దీని యూఎస్ తెలిసింది అంటే మన కంపెనీ ఏ ప్రొడక్ట్ పెట్టాలంటే ఈ గొంతు తయారు చేసి పక్క గొంతులో అమ్మే ప్రొడక్ట్ మనది ఎప్పుడు పెట్టదు. మన కంపెనీ ప్రొడక్ట్ కంపల్సరీగా ఒక స్టేజ్ ఒక లెవెల్ ఉంటుంది, కంపల్సరీ దానికంటే ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, దానికంటూ ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ అనేది దానికంటూ రేంజ్ ఉంటుంది, దాంతో పాటు క్యాష్ బ్యాక్ ఉండాలి. ఆ క్యాష్ బ్యాక్ తోటి మనకి రివార్డ్ పాయింట్స్ చూపించబడాలి. ఆ రివార్డ్ పాయింట్స్ తో పాటు మనకి హెల్ప్ అవ్వాలి. ఆ ప్రొడక్ట్ క్వాలిటీ కంపల్సరీగా ఉండాలి. ఏ క్వాలిటీ లేకుండా ప్రొడక్ట్ ఉపయోగపడదు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత చూసుకుంటే తర్వాత మనకి బ్లాంకెట్స్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏవైనా సరే ఇప్పుడు చాలా మందికి చిల్డ్రన్స్ కి బ్లాంకెట్స్ చాలా చాలా వాడుతూ ఉంటాం తక్కువ రేట్ అని చెప్పి. తెలియకుండా చాలా మంది స్కిన్ ర్యాషెస్ అని చెప్పి చాలా వస్తూ ఉంటాయి. మనకి ఈ బ్లాంకెట్స్ చాలా చాలా బాగుంటాయి. మాడ్యులేషన్ పరంగా అయితే మనకి స్కిన్ ఎటువంటి హార్మ్ఫుల్ కాకుండా చాలా అంటే చాలా ఇదిగా ఉంటే మనకి ఇప్పుడు చాలా మందికి
చిన్న పిల్లలకి ఎక్కువ దోమకాటు వల్ల మలేరియా లాంటివి వస్తా ఉన్నాయని చెప్పి చాలా మంది డిస్కస్ కూడా చేస్తున్నారు. మస్కిటోస్ వల్ల విషయం ఏంటంటే మనకి బ్లాంకెట్స్ చాలా వరకు మనకి ఈ మస్కిటోస్ ని మనకి అంటే ఎక్కువగా ఉన్నా సరే బ్లాంకెట్స్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉపయోగపడడం జరుగుతుంది. నిజంగా ఇది ఆల్మోస్ట్ కూడా మనకి ప్రొడక్ట్ చూసుకుంటే 1799 పడుతుంది. దీంట్లో స్మాల్ మీడియం సైజ్ చూసుకుని చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 400 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, 100 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, 1 రివార్డ్ పాయింట్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక గ్రేట్ ప్రొడక్ట్ ఉంది, ఇక్కడ కిందే ఉంటుంది. ఇదేంటంటే వాటర్ ప్యూరిఫైర్ లాగా. ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి చాలా మందికి తెలుసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ వాటర్ ప్యూరిఫైర్ నేను దీని గురించి చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఇదేంటిది అంటే విత్ ఇన్ 3 minutes లో వాటర్ మొత్తాన్ని హీట్ చేస్తుంది. విత్ ఇన్ 3 minutes. మీరు బయట సమాజంలో చాలా పెద్ద పెద్ద ఇళ్ళలో అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళ దగ్గర అవ్వచ్చు, కంపల్సరీ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి హీట్ వాటర్ తయారు చేయడానికి గ్యాస్ వాడతారు, కొంతమంది హీటర్ వాడతారు, కొంతమంది ఇంకోటి వాడతారు. ఇవన్నీ వాడినప్పుడు కొంచెం డేంజర్ జోన్ లో ఉంటారు. హీటర్ వాడినప్పుడు కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ చేసుకోవచ్చు. దానికి మనం తెలుసుకోవాలంటే ఇది హీటర్ అవ్వడానికి చాలా ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి 25 ఉన్నాయి. ఇది మన ప్రస్తుతానికి ఆర్డర్ పెట్టడానికి ఛాన్స్ లేదు. అది ప్రస్తుతానికి స్టాక్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలాంటివి నెక్స్ట్ మనీ షాపింగ్ లో మనం తెలుసుకుంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి షాపింగ్ ని మనం తెలుసుకుంటే చాలా 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 బెనిఫిట్స్ ఉండడం జరిగింది. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే దిస్ ఈస్ ద టోటల్ సెక్షన్ ప్రోగ్రామ్. ఇంకొక విషయం ఇంకా చాలా విషయం మనం తెలుసుకోవాలి. దాంట్లో మన కంపెనీలో కంప్లైంట్ ఎలా యాడ్ చేయాలి, ఇప్పుడు రీఛార్జ్ అవ్వచ్చు, బిల్స్ అవ్వచ్చు, ఇలాంటివి మనం చేసినప్పుడు ఇక్కడ మీకు వాట్సాప్ లో ఒకటి ఫ్రెండ్స్. దీన్ని మీరు ఏం చేయాలంటే 2 times మనం ప్రెస్ చేస్తే మీకు యాడ్ కంప్లైంట్ వస్తుంది. మీరు పైన యాడ్ అని క్లిక్ చేసామంటే మీకు ఏది కంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి రీఛార్జ్ లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే కంప్లైంట్ కావాలో అది యాడ్ చేసుకొని సెలెక్ట్ కంప్లైంట్ పెట్టుకొని మనం డైరెక్ట్ గా యాడ్ కంప్లైంట్ చేస్తే డైరెక్ట్ గా మీకు 24 నుంచి 48 hours లో మీ కంప్లైంట్ ని సాల్వ్ అవ్వడం జరుగుతుంది. సాల్వ్ అయినప్పుడు సాల్వ్ వస్తుంది స్టేటస్ అనేది. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మందికి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఆ గుడ్ న్యూస్ ఏంటిది అంటే ఈ గుడ్ న్యూస్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఏంటిది అంటే ఈ గుడ్ న్యూస్ అనేది అసలు నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ అసలు ఇప్పుడు ఎంత మంది దగ్గర ఉంది, రేపు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక విషయాన్ని ఇప్పుడు మీతో 100% మీతో డిస్కస్ చేయాలి. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయాలి. నేను షాక్ అయ్యాను నిజంగా. రేపు ఫ్యూచర్ లో మనకి ఎంత బూమింగ్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు మనం ఎందుకు లేట్ చేయిస్తాము, మనం ఎందుకు లేట్ చేయాలి అని చెప్పి నాకు అనిపించింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు దీనికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే కంపెనీ చాలా తక్కువ మందికి తెలుసు ఫ్రెండ్స్. ఈ యాప్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నేను ఒక స్టేటస్ చూపిస్తాను మీకు. ఇదేంటిది అంటే మనకి సిల్వర్ గోల్డ్ కాలిన అచీవ్మెంట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఉంటాయి. ఆల్మోస్ట్ నేనేం చేస్తాను అంటే వీళ్ళ స్టేటస్ లో చెక్ చేశాను ముందు ఎంతమంది డిస్ట్రిక్ట్లు ఉన్నారు, ఏంటిది, ఎక్కడి నుంచి అయ్యారు, ఏందని చెప్పేసి. ఇక్కడ నేను షిప్పింగ్ అడ్రస్ సిటీ, ఓకే స్టేట్, మన స్టేట్ చెక్ చేద్దాము. ఇక్కడ స్టేట్ మనం చెక్ చేస్తే అంటే నేను మామూలు లైట్ చదువుతాను. అంటే ఏ స్టేట్స్ లో ఎక్కువ అంటే సిల్వర్ కాయిన్ అచీవ్మెంట్ ఆ స్టేట్ లో కొంత ఉన్నట్టు, కొంచెం ఎక్కువ బేస్ జరుగుతున్నట్టు. అసలు చూసుకుంటే ఇక్కడ రాజస్థాన్, తెలంగాణ, ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటివి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ ఈ 5-6 స్టేట్స్ తప్ప ఇంకా ఎక్కువ లేదు. అంటే మనకి ఇంకా యాప్ అనేది ఇంకా ఎక్కువ పబ్లిసిటీ అవ్వక ముందేనే ఇన్ని వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి మనం చూసుకుంటే తమిళనాడు కానీ లేకపోతే సమ్ఎక్స్ ఇంకా ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద స్టేట్స్ ఇంకా ఏం లేదు బయట సమాజంలో. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఇంకా ఎక్కడ స్టార్ట్ చేయకపోతేనే ఇంకా ఈ యొక్క బిజినెస్ ని ఇంత తక్కువలో ఉన్నప్పుడే ఇలా ఉంటే, మేము వచ్చినప్పుడు మాకన్నా ముందుకు వచ్చినప్పుడు బిఎస్ఎన్ సర్వీస్ తప్ప ఏమీ లేదు ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు ఇంకా ఇంత సర్వీస్ తక్కువగా ఉంటేనే రేపు ఫ్యూచర్ లో ఇంత కస్టమర్స్ కే ఇలా ఉంటే రేపు ఫ్యూచర్ లో 1 కోటి మంది కానీ కస్టమర్స్ అయితే కంపెనీకి మీరు ఇమాజినేషన్ మీరు చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఎటు చూసినా డబ్బులే. ఎందుకు అంటారంటే కంపెనీ సర్వీస్ చిన్న సర్వీస్ కాదు ఫ్రెండ్స్. మీరు నమ్మరు తెలియదు కానీ ఇండియాలో జరిగే అతి పెద్ద సర్వీసులు ఉన్నాయి. రీఛార్జ్ అతి పెద్ద సర్వీసు, షాపింగ్ అతి పెద్ద సర్వీసు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అతి పెద్ద సర్వీసు, మర్చెంట్ అతి పెద్ద సర్వీసు, బుకింగ్ అతి పెద్ద సర్వీసు, బిల్స్ అతి పెద్ద సర్వీసు. ఇండియాలో జరిగే అతి పెద్ద సర్వీసు. ప్రతి సర్వీస్ నుంచి మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది, ప్రతి సర్వీస్ నుంచి మన ఇన్కమ్ వస్తుంది, ప్రతి సర్వీస్ నుంచి మనకి బెనిఫిట్ వస్తుంది. మనకే కాదు మనతో పాటు చాలా బెనిఫిట్ వస్తుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ టాప్ మనకి ఇప్పుడు దాకా చెప్పాం బానే ఉంది. ఇప్పుడు దాంట్లో కొంతమంది కొన్ని క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ ని కూడా ఇద్దాము. ఏంటిది అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
చాలా మంది అడుగుతా ఉంటారు, ఏంటిది అంటే సార్ అసలుకి ఈ ఆపర్చునిటీని ఎలా చేయాలి ఏంటిది, కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. దిస్ ఇస్ ద పీపీటీ, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపీటీ, చాలా ఇంపార్టెంట్ పీపీటీ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడే నెక్స్ట్ మనీకి వచ్చారు, ఈ రోజే నెక్స్ట్ మనీకి వచ్చారు అంటే అలా ఫీల్ అవ్వండి. ఫస్ట్ పాయింట్, మీరు నెక్స్ట్ మనీకి ఈ రోజే వచ్చారు అన్నట్టే ఫీల్ అవ్వండి, ఇంకెలా ఫీల్ అవ్వద్దు, అన్నట్టే ఫీల్ అవ్వండి. ఈ రోజు నెక్స్ట్ మనీకి మీరు వచ్చారు, నెక్స్ట్ మనకి వచ్చిన ఫస్ట్ 15 రోజులు మీకు వచ్చేది ఏంటిది అంటే మీ ఛార్జింగ్, అంటే మీకు అంటే మీకు మోటివేషన్ కావాలి. ఈ మోటివేషన్ మీనింగ్ ఏంటంటే, ఈ మోటివేషన్ ఎలా అంటే మీరు ఒక రోజు మీరు మొబైల్ కి ఛార్జింగ్ పెట్టకపోతే ఏమవుతుంది, సెల్ ఉపయోగం ఉండదు, కాల్స్ రావు, మీకు మొబైల్ డేటా ఆన్ చేయలేరు, అంటే మొబైల్ వర్క్ చేయకపోతే ఆల్మోస్ట్ అంత ఉపయోగం ఉండదు అన్నట్టు. 10,000 రూపాయల మొబైల్ ఉపయోగం లేనట్టే. ఇప్పుడు మీ దగ్గర నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ గ్రేట్ ఆపర్చునిటీనే, బట్ కానీ దానికంటూ మనకంటూ ఒక ఛార్జింగ్ ఉంటే, ఛార్జింగ్ మీన్స్ అంటే మోటివేషన్, నాలెడ్జ్, మన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ 15 రోజుల్లోనే ఉంటది. ఈ ఫస్ట్ 15 రోజుల్లో మీరు ఏం ఎదురవుతుంది మీకంటే, ఈ ఫస్ట్ 15 రోజుల్లో చాలా మంది కొన్ని ఎదురైతాయి. అవి ఏంటి అంటే మీరు చూడండి, దిస్ ఇస్ ద రిజెక్షన్స్. ఫస్ట్ వన్ రిజెక్షన్స్. ఎవరు చెప్పినా సరే కొంతమందికి వీడేదో మనం లేదో బుట్టలే వేస్తున్నాళ్ళే అనిపిస్తుంది కొంతమందికి, ఇంకొంతమందికి అనిపిస్తుంది అబ్బో ఇదంతా వర్కౌట్ అయ్యేదని అనిపిస్తుంది, ఇంకొకరికి అనిపిస్తుంది ఇది ఈ రోజు రేపు ఉండే కంపెనీ అనిపిస్తుంది, ఇంకొంతమంది అంటే ఎందుకు ఇలా అనిపిస్తుంది అనే మాట అంటున్నానంటే, మనము అనిపించేలాగే చెప్తున్నాం, మనము ఏమి తెలియకుండానే చెప్తున్నాం, మనకి ఏం అంటే వాళ్ళకి అర్థం కాకుండా చెప్పాలంటే ఎలా చెప్పాలో అలా మనం చెప్తున్నాం. ఒక మాట చెప్పాలంటే మనం అర్థం కాకుండా ఎలా చెప్పాలో అలా చెప్తున్నాం. అర్థం కాకుండా ఎలా చెప్తామంటే 170 రూపాయలు కడితే రీఛార్జ్లు అయ్యి చాలా ఉంటాయి అబ్బో అని చెప్తున్నాం. అదే అసలు మనం చెప్పే విధానం అదే. అసలు రైట్ అంటారా ఆ విషయాన్ని? చాలా మందికి ఆ విషయాన్ని మీకు తెలుసో లేదో, అది బ్లండర్ మిస్టేక్. నేను దాన్ని క్రైమ్ గా తీసుకుంటాను, తప్పు అనుకోవద్దు. 397 ప్రకారం నేను దాన్ని క్రైమ్ గా తీసుకుంటాను. ఎందుకు దాని గురించి చెప్పకూడదు 397 గురించి, బట్ కానీ ఆ విషయం చెప్పను నేను ఇప్పుడు. ఎందుకంటే అది ఒక క్రైమ్, అది ఆ క్రైమ్ కి 7 years జైలు శిక్ష ఉంటాము. అలాగా ఆ క్రైమ్ గా నేను తీస్తాను. మీరు షార్ట్ కట్ లో ప్లాన్ చెప్తే, మీరు నిజంగా తెలియకుండా షార్ట్ కట్ లో ప్లాన్ చెప్తున్నారు, అది క్రైమే, పిచ్చ క్రైమ్ అది. మీరు తెలియకుండా నెగిటివ్ కి మీరే తీసుకెళ్తున్నారు. మీరు ఒక దారి ఉంది, ఆ దారి నెగిటివ్ దారి మీరు తీసుకెళ్ళిపోతున్నారు. ఎలా సార్ అంటే ఎందుకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఎందుకు అంటే రిజల్ట్స్ మీకు ఎందుకు నో అంటున్నారు, ఎందుకు నేను చెప్తే వినట్లేదు, ఎందుకు నేను చెప్తే రావట్లేదు అంటే కారణం ఇదే. చెప్పాల్సిన విధంగా చెప్పరు, అర్థమయ్యేలాగా చెప్పరు, వాడికి అవసరమా కాదా తెలియదు, అర్థం కాకుండా చెప్పేస్తారు ఎట్లా ఒకట్లా. అంటే దీని వల్ల తెలియకుండా మీరు ఒక నెగిటివ్ కోణంలోకి వెళ్ళిపోతారు. నెగిటివ్ కోణంలోకి వెళ్ళిపోవడం కాదు, మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటారు మీరే. మన చేతులారా మనమే కాల్చుకుంటాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పటిదాకా నేను ఫేస్ చేసిన పాయింట్స్ ఇవే. నేను చేతులు కాల్చుకున్నా. కొంతమంది దగ్గర ఏంటంటే నేను తెలియకుండా అన్ని విషయాలు చెప్పడం వల్ల చేతులు అంతటా ఆకులు పట్టుకుంటే ఉపయోగం అంటారు కదా పెద్దవాళ్ళు. నేను ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడదామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని డిస్కషన్ చేయడానికి ఈరోజు నేను డైరెక్ట్ గా పచ్చిగా మాట్లాడేస్తున్నాను. కాబట్టి మీరు ఏమైతే అనుకోండి, బట్ నేను చెప్పే మాట ఏంటంటే షార్ట్ కట్ లో ప్లాన్ చెప్పొద్దు. మరి ఏం చెప్పాలి సార్? మీరు చెప్పింది బానే ఉంది, అసలు మనం ఏం చెప్పాలి మరి? ఇక్కడ మీరు చెప్పింది బానే ఉంది, ఇక్కడ మేము ఏం చెప్తే మరి మాకు రైట్ అనిపించింది, మాకు ఓకే అనిపించింది, వాళ్ళు ఎస్ అంటారు అంటే ఇక్కడే 3 విషయాలు తెలుసుకోవాలి. మీరు అవసరమైతే బుక్ పెన్ లేకపోతే ఇమ్మీడియట్ గా బుక్ పెన్ తీసుకోండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే 3 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ కానీ మీరు వాళ్ళ దగ్గర కానీ తెలుసుకుంటే, మీరు వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అది వ్యర్థం అవుతుంది. దాని వల్ల మీరు నెగిటివ్ లోకి వెళ్తారు, పాజిటివ్ వెళ్ళరు. ఏంటిది ఫస్ట్ పాయింట్? ఫస్ట్ మీరు చెప్పే వాళ్ళు ఎవరైనా సరే, నైబర్స్ అయినా, కోలీగ్స్ అయినా, ఇంకొకరైనా వాళ్ళు ఫ్రీ టైం ఉన్నారా లేదా, ఈ విషయాన్ని చాలా మంది అబ్జర్వ్ చేయరు. అంటే వాడు డ్రైవింగ్ లో ఉంటారు, ఏదో నెక్స్ట్ మనీ గురించి నేను చెప్తారు, నిమిషాలు చెప్తా ఇను అంటాడు. లేకపోతే వాడు ఏదో వర్క్ లో ఉంటాడు, నేను చెప్తా ఇన్ అంటాడు. లేదా రోడ్డు మీద ఉంటాడు, నేను చెప్తా ఇన్ అంటాడు. ట్రాఫిక్ లో ఉంటాడు, నేను చెప్తా ఇన్ అంటాడు. ఇంట్లో ఏదో పనిలో ఉంటే నేను చెప్తా ఇన్ అంటాడు. లేకపోతే మంచి మూవీ చూస్తూ ఉంటాడు, ఆ మూవీ డిస్టర్బ్ చేసి అని చెప్పి వాడు ఎంతకాడికి మూవీ అయిపోతుందేమో అని చూస్తూ ఉంటాడు. లేకపోతే ఏదో జబర్దస్త్ లో లేకపోతే ఇంకోటి చూస్తూ ఉంటాడు, నేను చెప్తా ఇన్ అంటాడు. దీనివల్ల ఏంటంటే తెలియకుండా మనం వాళ్ళని డిస్టర్బ్ మీన్స్ అంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళకి మన కోణం తెప్పించడానికి
వాళ్ళు నెగిటివ్ అంటే వాళ్ళు ఇంపాక్ట్ చూపారు, ఇంకా వాళ్ళు ఏదో నెగిటివ్ మాట అనేస్తారు. ఏమంటారంటే కాసేపు చూద్దాంలే సర్లే నువ్వు చెప్పేవో చూద్దాంలే అంటే వాళ్ళు నువ్వు చెప్పిన ఇంకా ఆన్సర్ అక్కడి నుంచి రాదు, కరెక్ట్ గా పాజిటివ్ రెస్పాన్స్ రాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రీ టైం. ఆ ఫ్రీ టైం అన్నారంటే దీనికి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది, మీకు తెలిసిన వాళ్ళు అయితేనేమో ఫ్రెండ్లీగా అడగండి, మేము ఫ్రీగా ఉన్నావా బిజీగా ఉన్నావా. తెలియని వాళ్ళు అయితేనేమో తెలిసిన ఫ్రెండ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ ని మనం బిల్డ్ చేసుకుని ఇక్కడ మెయిన్ కీ రోల్ అంటే మన తెలిసిన ఫ్రెండ్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ నుంచి నెంబర్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు తెలిసిన నెంబర్స్ నుంచి కాంటాక్ట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు, వాళ్ళు తెలిసిన నెంబర్స్ నుంచి కాంటాక్ట్స్ ని బిల్డ్ చేయొచ్చు. మన ఫ్రెండ్ సర్కిల్లో 100 మంది ఉంటే 1,00,000 నెంబర్స్ మనం తీసుకోవచ్చు. ఎలా అంటే వాళ్ళ నుంచి వాళ్ళు చాలా మందికి ఒక ఆపర్చునిటీ మనం ప్రొవైడ్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటే చాలు. 100% తీసుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇందా మీరు చూపించిన ప్రూఫ్ అదే. ఎక్కడ రాష్ట్రాలు ఇంకా చెప్పండి, ఏ రాష్ట్రంలో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెక్స్ట్ మనీ యాప్ ఇంకా వెళ్ళలేదు, చాలా మంది తెలియదు కూడా. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనమే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. రేపు ఫ్యూచర్ లో కోటీశ్వర్లు మీరే ఫ్రెండ్స్, మీరు నమ్మితే రేపు ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్ అంటే మొబైల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ద్వారా మొత్తం జరుగుతాయి మీరు నమ్మితే రేపు ఫ్యూచర్ మొత్తం నెక్స్ట్ మనీ ఉంటుంది, సక్సెస్ మొత్తం నెక్స్ట్ మనీలోనే ఉంటుంది. ఇప్పుడు బానే ఉంది, ఫ్రీ టైం ఉన్నారనుకుందాము. ఈ ఫ్రీ టైంలో ఫస్ట్ పాయింట్ గ్రీన్ వచ్చిందా, గుడ్. సెకండ్ పాయింట్, ఫ్రీ టైం అయిన తర్వాత వాళ్ళని మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తెలిసిన వాళ్ళైతే అసలు ఇప్పుడు వాళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారు, ఏమైనా చేస్తున్నారా, వాళ్ళు జాబ్ చేస్తున్నారా, లేకపోతే జాబ్ చేస్తూ ఇంకొక పార్ట్ టైం చేస్తున్నారా, లేకపోతే ఇంకొకటి ఏమైనా చేద్దామని ఆలోచనలో ఉన్నారా, ఇన్కమ్ పరంగా సపోర్ట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మీరు ఒక విషయం తెలియాలి. ఏంటిది అంటే, వీళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కదా, ఈ జాబ్ చేసే టైంలో వీళ్ళకి ఏమైనా ఖాళీగా ఉన్న టైంలో మనం ఏదైనా ఆపర్చునిటీ పరంగా చెప్తే వీళ్ళకి సెట్ అవుతుందా లేదా, ముందు మనం ఒక ఆలోచనతో వచ్చి వాళ్ళని ఒక విషయం అడగాలి. ఓకే, ఏమని అడగాలి అంటే, ఏం చేస్తున్నారు, ఏది అన్నోన్ పర్సన్ అయితే, తెలిసిన పర్సన్ అయితే ఓకే గుడ్. మరి ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం చేసుకునే ఆలోచన నీకు ఏమైనా ఉందా, మామూలుగా నీ ఆలోచన ప్రకారం రోజుకి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ టైం కేటాయించుకునే ఆలోచన మీకు ఏమైనా ఉందా, లేదా రోజుకి 1000 రూపీస్ నుంచి 2000 వరకు సంపాదించుకునే ఆలోచన మనకి ఏమైనా ఉందా, ఒక పార్ట్ టైం ఇన్కమ్ గా. ఎందుకంటే బయట సమాజంలో ఒక మహేష్ బాబు అయినా సినిమాలు లేక ఆయన యాడ్లు ఇవ్వట్లేదు, ఎన్టీఆర్ అయినా సినిమాలు లేక యాడ్స్ ఇవ్వట్లేదు, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్. అమితాబ్ బచ్చన్ అయినా యాడ్లు ఇస్తున్నాడంటే మన వాళ్ళు చూసుకుంటే కోట్ల రూపాయల అధిపతులే వాళ్ళే యాడ్ల కోసం బయట సమాజంలో వచ్చి యాడ్స్ ఇస్తున్నప్పుడు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు పని చేయకూడదు అనే మాటతో వాళ్ళతో మంచి విషయాలు డిస్కస్ చేసి ఈ యొక్క ఆపర్చునిటీ మనం షేర్ చేయొచ్చు. ఇలాగ వాళ్ళు జాబ్ చేస్తే, అన్నోన్ పర్సన్ అయితే ఓకే గుడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటిది అన్న తెలిసిన ఫ్రెండ్ నుంచి తెలిసిన వాళ్ళు అయితే అలాగా మనం ఆ నెంబర్స్ తీసుకొని మనం షేర్ చేయొచ్చు. మనకి యూట్యూబ్ లో కాల్స్ అవ్వచ్చు, యూట్యూబ్ లో చాలా మంది బిజినెస్ ఇంత పెట్టుబడితో బిజినెస్ అని చెప్తానికి కామెంట్స్ పెట్టచ్చు హ్యాపీగా మనకు తెలిసిన వాళ్ళకి. యూ కెన్ నీడ్ ఎనీ డిజిటల్ ఆపర్చునిటీ అని చెప్పి మీ నెంబర్ షేర్ చేయొచ్చు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ యొక్క నెంబర్ ని ఎక్కువ మందికి ప్రమోట్ చేయాలి. ఈ బిజినెస్ వచ్చిన తర్వాత అది మీరు చేయాల్సిన పని. ఎక్కువ కాల్స్ మీకు రావాలి, ఎక్కువ టీం వస్తే ఎక్కువ జాయినింగ్ అవుతారు, ఎక్కువ జాయినింగ్ అయితే ఎక్కువ సక్సెస్ మీకు వస్తుంది. ఇదే సీక్రెట్. ఇది ఎన్ని పక్కన పెట్టి అది ఇది ఓ చాలా అనుకుంటారు, ఎన్ని వల్ల మీకు అనా పైసా అంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది. ఒకటి, మీ నెంబర్ ఎక్కువ మందికి షేర్ అవ్వాలి, ఎక్కువ మంది మీకు కాల్ చేయాలి, ఎక్కువ మంది కాల్స్ చేస్తే ఎక్కువ మంది మీకు కాల్స్ వస్తున్న తర్వాత ఎక్కువ మందితో మీరు మాట్లాడతారు, ఎక్కువ మంది మాట్లాడితే ఎక్కువ మంది జాయిన్ అవుతారు, ఎక్కువ మంది మీరు జాయిన్ అయితే ఎక్కువ ఇన్కమ్ మీకు వస్తుంది. అంత ఎగస్ట్రా పనులు చేస్తే ఎగస్ట్రా ఇన్కమ్ వస్తుంది, తక్కువ పని చేస్తే తక్కువ ఇన్కమ్ వస్తుంది, ఏం చేయకపోతే ఏమీ రాదు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? నెక్స్ట్ మనీ యాప్ కాదు, ఆపర్చునిటీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ మాట యాప్ అనే మాటకి ఆపర్చునిటీ మాటకి 2 తేడాలు ఉన్నాయి. నెక్స్ట్ మనీ యాప్ అంటే వాడు తెలుసు అంటారు, ముందు తెలియకుండా ఇండియాకున్న సైకాలజీ చేయాలంటే ఎక్కడో విన్నానబ్బా అంటాడు. నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ఎక్కువ దాని వల్ల అంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది క్లారిటీగా. ఓకే విన్నాను లేదా వినలేదు అంటారు. విన్నాను అంటే అక్కడ షార్ట్ అండ్ షీట్ లో మనం కట్ చేయాలి. ఏమని కట్ చేయాలంటే, ఒకసారి విన్నోడికి 2 పాయింట్లు వాడికి సరిగ్గానే అర్థం చేసుకోవాలి, షార్ట్ కట్ అని ఎవరో చెప్పుకుంటారు. విన్నాను అన్న వాళ్ళకి ఓకే నీకు ఏం తెలుసు, నీకేం ఐడియా ఉంది అంటే వాళ్ళు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా డిస్కస్ చేయొచ్చు. యూ కెన్ ప్రిపేర్ యూని యాక్సెప్ట్, మీరు యాక్సెప్ట్ చేయాలి దాన్ని, ఆ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. పాజిటివ్ దాన్నా నెగిటివ్ దాన్ని మీరు రెండింటిని యాక్సెప్ట్ చేసి ధైర్యం మీకు ఉండాలి, గుండె ధైర్యం మీకు ఉండాలి. వాళ్ళు నెగిటివ్ చెప్పారా, ఓకే వెల్ గుడ్ హ్యాపీ చెప్పేసి క్లోజ్ చేసేయండి. ఓకే గుడ్ మీరు వినలేదా, ఓకే గుడ్ మనం పాజిటివ్ చెప్పారా, దాంతో మనం ఎలా డిస్కస్ చేయాలి అని చెప్పేసి అలాగా జూమ్ మీట్ మీకు బాగుంటుంది. యాప్ మనకి డైలీ ఇన్కమ్స్ వస్తాయి, ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది, దీనివల్ల మంచి సర్వీసులు ఉన్నాయి, ఇది చాలా బాగుంది నాకు అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందేమో నా ఆలోచన అని చెప్పేసి అలా ఇలా డిస్కస్ చేయాలి. అన్నోన్ పర్సన్స్ అయితే ఎలా డిస్కస్ చేయాలంటే ఇదే చాలా ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్ ని మార్చుకోవడానికి
ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ మీరు కేటాయించుకునే టైం మీకు ఉందా? మీకు ఆ టైం ఉందా? ఓకే, లేదని అంటారు. హ్యాపీగా మీరు ఫోన్ పే చేయండి సార్, మీ టైంని మీరు మీ విలువైన టైంని మీరు వేస్ట్ చేసేందుకు సారీ అని చెప్పండి వాళ్ళకి. ఉంది సార్ టైం అంటారు. ఓకే గుడ్. ఉంది అన్న వాళ్ళకి ఏం చేస్తారంటే హ్యాపీగా మీరు ఎస్ గుడ్, మనకంటే ఒక జూమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటిది అంటే మీరు ఏదో జాయిన్ అవ్వడానికి కాదు, ఈ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి ఆ ప్రోగ్రామ్ కి ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ ప్రోగ్రామ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ లింక్ మీకు సెండ్ చేస్తాను, మీరు వాట్సాప్ లో మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేయండి, మీకు నేను లింక్ పంపిస్తానని చెప్పేసి ఆ లింక్ మీరు షేర్ చేయొచ్చు. ఇలాగా మీరు అన్నోన్ పర్సన్ నుంచి నోన్ పర్సన్ నుంచి ఇలాగా మీరు డిస్కస్ చేయాలి. దిస్ ఇస్ ద 3 పాయింట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఫ్రీ టైం, రెండోది వాళ్ళు ఏం చేసుకుంటారు, మూడోది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి తెలుసా లేదా అనే దాని విషయాన్ని. ఇది చేస్తే చాలు. ఇంకా మనం పెద్దగా దీనికోసం గ్రంథాలు చదవాలి, కమ్యూనికేషన్ లో దిట్ అవ్వాలి, స్పీకింగ్ నేర్చుకోవాలి ఏమీ అవసరంలా. మాట 2-4 మాటలు వాళ్ళు అర్థం చేసుకునే విధానం బట్టి మనం మాట్లాడితే చాలు. ఆర్గ్యూ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేస్తే చాలు. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్. ఎస్, బాగుంది సార్, మీరు చెప్పింది బాగానే ఉంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ 15 రోజులు మీరని కాదు ఎవరికైనా కంపెనీ సిఎండి గారికి వచ్చినాయి. మీకు తెలుసో లేదో ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్తాను. కంపెనీ సిఎండి గారు ఈ కంపెనీ స్టార్ట్ చేశారని చెప్పేసి కంపెనీ సిఎండి గారికి ఏదో సిఎండి పదవి రాలేదు ఫ్రెండ్స్. అక్కడ కంపెనీ సిఎండి గారు కూడా స్టార్టింగ్ లో, ఇప్పుడు అసలు మొత్తం మన టీం, ఇండియా మొత్తం టీం ఎవరు అనుకుంటారు? కంపెనీ సిఎండి గారిదే, సిఎండి గారిది అండ్ ఎండి గారిది. వీళ్ళిద్దరు టీం తయారు చేశారు. వీళ్ళిద్దరు 1-to-1 వెళ్ళి యాప్ గురించి రిఫర్ చేసి, అప్పుడు ఏందో తెలియదు, అప్పుడు ఎవరో తెలియదు, యాప్ ఎక్కడుందో తెలియదు, అసలు ఆ యాప్ అనేది దీంట్లో ఎవడు చేస్తాడు ఏమీ తెలియదు ఎవరికి. కానీ ఒక నమ్మకం, అంతే, ఒక నమ్మకంతో వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు మంచి సక్సెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ మీరు చూడండి, వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇంత సక్సెస్ వాళ్ళు తీసుకున్నారు. మీకు తెలుసు కంపెనీ సిఎండి గారు నైట్ 12 గంటలకి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా యాప్ గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. అంటే చూడండి, సిఎండి గారు సైతం కూడా 17-70 రూపాయల కోసం వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ప్లాన్ చేసిన చిన్న విషయం కాదు కదా. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. దానికోసం మనం ఎందుకు చేయకూడదు? మన ఓనర్ కదా ఈ బిజినెస్, మన ఓనర్ మీన్స్ అంటారు కదా, మనకి వైస్ కెప్టెన్ అంటాము, కో హోస్ట్ అంటాము, వైస్ ప్రిన్సిపల్ అంటాము. అంటే ప్రిన్సిపల్ తర్వాత ప్రిన్సిపల్, అంటే కంపెనీ యాప్ తర్వాత మనమే ఇక కో ఓనర్, మనకి కంపెనీ ఓనర్ మనమే. ఇటువంటి ఓనర్షిప్ మనకి ఇచ్చినప్పుడు మనమే ఓనర్షిప్ లాగా మాట్లాడాలి. యాప్ మనం సొంతం, ఎందుకంటే మనం ప్రైమ్ తీసుకున్నాం కాబట్టి. ప్రైమ్ అంటే అదే కదా. అలా మీరు ఆలోచించండి, కో ఓనర్ మనం నెక్స్ట్ మనీకి. కాబట్టి అలాగా మీరు డీల్ చేయాలి. మీరు ఒక ఓనర్షిప్ సిఎండి లాంటి వాళ్ళు అలా తీసుకున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? కరెక్ట్ గా ఎందుకు మనం చెప్పకూడదు ధైర్యంగా? మనం దీంట్లో భయపడతాము, బద్దకిస్తాము, చూస్తామంటాము, అదంటాము, ఇదంటాము. వెళ్తే జాక్ పాట్లాకి వెళ్ళాలి సార్. మీరు చెప్పింది బాగానే ఉంది, మాకంటే ఒక ప్లానింగ్ ఇస్తారు. మరి ఏమన్నా మీరు 1 నెల ప్లానింగ్ మాకేమైనా ఇవ్వగలరా అని మీరు క్వశ్చన్ అడిగారు అంటే, దానికి నేను అడగక ముందు నేను ఇప్పుడు ప్లానింగ్ ఇస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా నేను చెప్పింది నమ్మితే మీకు 1 మంత్ ప్లానింగ్ ఇస్తాను. ఈ ప్లానింగ్ మీరు నమ్మితే మిమ్మల్ని నేను 6 నెలల్లో లక్షాధికారి చేయగలని చెప్పి నేను నమ్ముతాను. అంటే నెలకు ₹1,00,000 సంపాదించే శక్తి మిమ్మల్ని నేను తీసుకొస్తాను. నేను మాయలు మంత్రాలు మ్యాజిక్ అయితే చేయను, కానీ ప్లానింగ్ చెప్తా. ఈ ప్లానింగ్ మీకు కన్వర్ట్ అవుతుందంటే కన్వర్ట్ చేసుకోండి. అది మీ అన్న ఆలోచనతో మీకు అవుతుంది. ఎలా ఏంటి సార్ అసలు చెప్పండి సార్ అని చెప్పొచ్చు. ఎస్ గుడ్, మీ ప్లానింగ్ ని నేను చెప్తాను. ఇప్పుడు 30 days ప్లానింగ్ ని 6 months లో ఎలా చేయాలి ఏంటిది అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. చాలా జాగ్రత్తగా అండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ 15 రోజులు డివైడ్ చేసుకోండి. ఈ రోజు నుంచి 15 రోజులు రాసుకోండి. ఎక్కడైనా ఏ పేపర్ అయినా రాసుకొని మీరు ఏం చేయాలంటే, ఈ 15 రోజుల్లో మీరు చేయాల్సిన మొదటి కర్తవ్యం ఏదైనా ఉంది అంటే ఈ పని చేయండి. దాని పేరే సిల్వర్ రాయల్టీ. లెవెల్ని ఫోకస్ చేయండి. మీరు లెవెల్ 1 అయిపోతుంది, సిల్వర్ అయిపోతుంది. ఇక్కడ మీకు సిల్వర్ రాయల్టీ అంటే ఏంటిది, అసలు ఈ సిల్వర్ రాయల్టీ ఎలా అవుతారంటే, మీ ఫస్ట్ జనరేషన్ 5 మంది ఏదో ఒక జనరేషన్ లో, అంటే అడ్డంగా 5 మంది నిలువుగా ఏదో ఒక తరంలో, ఏదో ఒక జనరేషన్ లో, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th 11th లో ఏదో ఒక జనరేషన్ లో ఒక గ్రీన్ ఐడి చాలు. అది ఏదో ఒక ఛానల్, ఫస్ట్ ఛానల్లో, రెండో ఛానల్లో ఒకటి గ్రీన్, 3, 4, 5 ఏదో ఒక ఛానల్లో. ఇలా కానీ మీరు గ్రీన్ అయితే ముందు మీరు రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. మీ టార్గెట్ ఎంత అంటే 15 రోజులు. మీ 15 రోజుల్లో మీరు చేయాల్సింది ఎంతమంది అంటే 14 మందిని. టోటల్ ప్రైమ్ మెంబర్షిప్ ని 14 మందిని. ఈ 14 మందిలో మీరు చేసిన 5 మందిని, మిగతాది మొత్తం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అని నేనేమంటున్నా, రోజుకి 1 మెంబర్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే చాలు. మీకు ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే, మీకు ఈ రోజు ఫస్ట్ రోజు మెంబర్షిప్ అయ్యాడంటే తర్వాత అతను కూడా ఇంకొకరు తయారు చేస్తాడు. నీకు సెకండ్ డేకి ఏమైందంటే 3 అవుతారు. అతనితో పాటు మళ్ళీ అతను ఒకళ్ళు, నువ్వు ఒకరు తయారు చేస్తావు. ఇద్దరు సెకండ్ డే, ఇద్దరు ఫస్ట్ డే ఒకళ్ళు, 3 అవుతారు. థర్డ్ డే ఏమైందంటే
మీ ముగ్గురు తయారు చేస్తారు, వెనకస్టా ఉన్న ముగ్గురు 6 మంది తయారవుతారు అప్పుడు. అంటే మీకు మల్టిప్లికేషన్ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే మీరు మీ టోటల్ టీం కలిపి రోజుకి ఒక్కళ్ళు అయితే చాలు, మినిమం ఒక్కళ్ళు మాక్సిమం మీరు ఎంత మీరు చేసుకోవాలి, మీ ఇష్టం, మీ ఓపిక, అది మీ అంటే మీ ఆలోచన తగ్గట్టు మీ ఇన్కమ్ ఎంతగానో సంపాదించుకోండి. ఇది మీకు సిద్ధమేనా అనుకుంటే 100% మీరు సిద్ధపడాల్సిందే. ఇది మీరు తీసుకోవాల్సిన రిస్క్. దీని రిస్క్ ఎందుకుంటున్నానంటే మీ జీవితంలో ఇది రిస్క్ అయితే కాదు, రిస్క్ గా మీరు ఫాలో అవ్వాలి, రిస్క్ గా మీరు భావించాలి. ఎందుకంటే ఒక పని అంట, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక స్టిక్ మీద నడవాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక తాడు ఉంది సపోర్ట్ పట్టుకోవడానికి, కింద ఒక తాడు ఉంది, మీరు ఆ సపోర్ట్ గా తాడు ఒకటే ఉంది, మీకు లోయ ఒకటి ఉంది అనుకుందాం. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా జాగ్రత్తగా పైన తాడు పట్టుకుంటారు, కింద కాళ్ళని చాలా జాగ్రత్తగా అడుగులో వేసి వెళ్తా ఉంటారు ముందుకి ఆ లోయ దాటేంత వరకు. అలాగా మనము దీని మీద అలా రిస్క్ గా ఫీల్ అవ్వాలి. ఆ రిస్క్ గా ఫీల్ అయ్యి రోజుకి ఒక మెంబర్ ఏదో నిద్రపోకూడదు. అంతే, నాకు ఈ రోజు నా టీంలో కానీ నా తరపున కానీ ఒక మెంబర్ అవ్వాల్సిందే, ఇది నా గోల్, ఇది డ్రీమ్. ఒక మెంబర్ కూడా అవ్వకపోతే నా జీవితంలో నేను ఎందుకు నా గోల్స్ ఎలా రీచ్ అవుతా, నా డ్రీమ్స్ ఎలా రీచ్ అవుతా, నా డ్రీమ్స్ ఎలా ముందు తీసుకెళ్తాను? నిజంగా మీకు ఇల్లు కట్టాలని డ్రీమ్ ఏం లేదా? నిజంగా మీకు పెద్ద కార్ తీసుకోవాలని డ్రీమ్ ఏం లేదా? నిజంగా బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు బ్యాంక్ మెయింటైన్ చేద్దాం డ్రీమ్ ఏం లేదా? చేయండి ఫ్రెండ్స్, 5 సంవత్సరాలు చేయండి, నెలకి ₹1 కోటి మీరు సంపాదించండి. అంత పవర్ఫుల్ ప్లానింగ్ మన దగ్గర ఉంది, అంత ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఏందో గాల్లో లెక్కలు చెప్పట్లేదు, ప్రూఫ్ లెక్కలు చెప్తున్నా. మన కళ్ళ ముందే 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు సంపాదించడం మన కళ్ళ ముందే ఉన్నారు కదా. రేపు డిసెంబర్ 1కి మళ్ళీ క్రౌన్ డైమండ్ రాయల్టీ మళ్ళీ 8 లక్షలు అబోవ్ వస్తుంది. మళ్ళీ మన లాస్ట్ ఆల్మోస్ట్ అక్టోబర్ వచ్చింది, అక్టోబర్ ముందు 3 నెలలు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. రేపు రాయల్ క్రౌన్ డైమండ్ కూడా రాబోతుంది. నిజంగా ఎంత గ్రేట్ ఇవన్నీ, ఎంత ఉన్నాయి, రేపు ప్రపంచం ఉంది. నిజంగా మీరు ఎదగాలని కోరిక లేదా? దానికోసం మీకు సిల్వర్ రాయల్టీ అడ్డపడుతుందా? మీరు ఆలోచించండి. డెడ్ ఈజీ సార్ ఇవన్నీ మనం అనుకుంటే డెడ్ ఈజీ. కాబట్టి ఫోకస్ ఆన్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 15 రోజుల్లో మీరు చేయాల్సిన పని 14 మెంబర్స్ ని గ్రీన్ అవ్వాలి, ఇమీడియట్ గా సిల్వర్ రాయల్టీ మీరు అచీవ్మెంట్ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్. రాసుకోండి, 15 days టైం, సిల్వర్ రాయల్టీ ఎవ్రీ డే, day 1 100% మెంబర్షిప్ ఒకరు కావాల్సిందే. ఇంకంతే, నో వే. మీరు దీంట్లో కూరగాయల బేరం అన్నప్పుడు 10 రూపాయలు 50 రూపాయలకు వచ్చి 30 రూపాయలకి ఇస్తావా, 20 ఇవ్వద్దు. ఇది మీ జీవితం ఫ్రెండ్స్, ఇది మీ జీవితం, ఇది మీ లైఫ్. రేపొద్దున మీకు ఎగ్జాంపుల్ గా మీకు ఏమైనా చిల్డ్రన్స్ పుట్టారు అంటే వాళ్ళు పెంచిన తర్వాత నాకు అది కావాలి అంటే మీరు అది బాగుండదు అనే మాట చెప్పకూడదు. ఎస్ అది కావాలి అంతే కదా, నేను ఇప్పిస్తా ఇంకంతే అన్నట్టు తయారవ్వాలి తప్ప మనం దాని కోసం తక్కువ అంచనా మనం చేయకూడదు. ఏది కావాలంటే అది సాధించేలాగా మనం తయారవ్వాలి. కానీ ఇది మన రేంజ్ కాదులే, ఇది పక్కన పెట్టేసి ఇది మన వల్ల కాదులే. నాకు చాలా మంది చూసాం మొన్న రీసెంట్ గా దీపావళికి ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది బాగుంటుంది నాన్న, ఇది బాగుండదు. ఇది ఒక పర్సన్ చెప్తున్నాడు చిల్డ్రన్స్ కి, నేను ఇది కొన్నానా అంటే ఇది బాగుంటది నాన్న, అబ్బో దాని మీద రేట్ చూసి ఇది మన చిన్నపిల్లలు కాల్చకూడదు అని పక్కన పెట్టేశాడు. అంటే అంత ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ ఉన్నాయి. నేను చెప్తాను అందరికీ ఉన్నాయి. ఎన్నిటిని మనం ఈ దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని పక్కన పెట్టేయాలి. ఈ డబ్బు అనే సమాజం ఉంది కదా, ఈ డబ్బుని కంపల్సరీగా మనం సృష్టించాలి, చాలా ఇంపార్టెంట్. సరే ఓకే సార్, నిజంగా మీరు చెప్పినట్టు 15 రోజులు ఈ పని నేను చేస్తాను, గుడ్. నెక్స్ట్ 15 రోజులు ఏం చేయాలంటే మీరు ఏం చేయండి, ఇదేంటి ఏం చేయొద్దు అంటున్నారు అనే ఆలోచన మీకు రావచ్చు. దాన్ని నేను చెప్తాను. నెక్స్ట్ 15 రోజులు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ 15 days మీరు ఒక స్టెప్ అయిపోయింది. ఈ స్టెప్ మీరు చూడండి, ఫస్ట్ లో ఇక్కడ మీకు ఏముంది, ఇక స్టెప్ మీరు ఒకటి వేసారు, ఈ స్టెప్ అయిపోయింది. తర్వాత 15 days మీరు ఏం చేయాలంటే క్రియేటింగ్ సేమ్ డిట్టో పర్సన్ అంటే లీడర్స్ అవ్వచ్చు, తర్వాత వారియర్స్ అవ్వచ్చు, అంటే దాని పదాలు ఏదైనా ఉండొచ్చు. కాక చూసుకుంటే అదేం పని అంటే మీలాంటి వాళ్ళు 5 మందిని క్రియేట్ చేయండి. ఇంకేం వద్దు. మీకు 1st తారీఖు నుంచి 10వ తారీఖులోకి వచ్చారు కదా, ఒక డేట్ పరంగా మీకు యావరేజ్ గా మీకు 15 రోజులు వచ్చారు కదా, మనకి 5 మంది. వీళ్ళే మీ గోల్ ఏదంటే వాళ్ళకి 10 రోజులు టైం పెట్టండి, వాళ్ళు అదే పని చేయించండి, వాళ్ళు సిల్వర్ రాయిట్ చేయించండి. నేను సిల్వర్ రైట్ అయిపోయి చెప్పేసి మీరు డాన్స్ చేస్తే ఉపయోగం లేదు ఫ్రెండ్స్. మీరు గెలవడం కాదు, గెలిపించడమే. నెక్స్ట్ మనీ సక్సెస్ సీక్రెట్, విన్ పాలసీ, గెలవడం. మనం ఎదుగుతూ 10 మంది ఎదిగడమే ఈ బిజినెస్ సీక్రెట్. చాలా బిజినెస్ అలా కాదు, 10 మంది తొక్కితేనే మనం లెగుస్తాము. ఏ బిజినెస్ అయినా బయట నెక్స్ట్ మనీ టోటల్ డిఫరెంట్. నెక్స్ట్ మనీలో మీరు 10 మందిని ఎదిగితేనే, 10 మందిని సపోర్ట్ చేస్తేనే, మీ కింద టీమ్ ని సపోర్ట్ చేస్తేనే మీరు గెలుస్తారు, లేకపోతే మీరు గెలవరు. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్ సిస్టమ్ కదా ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం మీద. ఎస్ గుడ్ సార్, మీరు చెప్పింది బానే ఉంది. మీరు ఇప్పుడు ఈ 15 days నేను చేసినప్పుడు అతను ఎందుకు చేయలేడు?
ఆలోచించండి. ఇప్పుడు నేను చేసినప్పుడు అతను ఎందుకు చేయలేడు? ఏమో నాకన్నా అతను ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చేమో, లేదా నాకన్నా తక్కువ స్కిల్స్ ఉన్న తప్పేమో మనం నేర్పిద్దాం, తప్పేం లేదు కదా. నేర్చుకుంటే మన పేరు చెప్పుకుంటాడుగా, పలానా వ్యక్తి ద్వారా నేను వచ్చాను, ఇంత నేను సంపాదించుకున్నాను, ఇంత నేను అనుకుంటాడు కంపల్సరిగా. ఈ పని నేను ఎందుకు చేయకూడదు అని ఆలోచించండి. ఫస్ట్ 15 days మీరు ఏం చేయాలి అంటే, గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 15 days సిల్వర్ రాయల్టీ. ఇదే తర్వాత 15 days మీరు చేయాల్సిన పని కాపీ టు పేస్ట్. కాపీ టు పేస్ట్, ఇంకేం లేదు, కాపీ టు పేస్ట్. మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే మీకు తెలిసిందో ఈ 15 రోజులు, మీరు ఏదైతే రిజెక్షన్స్, ఏదైతే మీకు నెగిటివ్స్, ఏదైతే మీకు ఇబ్బందులు, ఏదైతే మీకు కష్టాలు వచ్చాయో, ఇవన్నిటిని మీరు వాళ్ళకి చెప్పే బాధ్యత తీసుకోవాల్సింది మీరే, మీ పైన కాదు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పంటే, నేను ఫస్ట్ లో నేను కొద్దిగా మిస్టేక్ ఏంటంటే అందరు నేనే ఫాలో అప్ చేసేవాడిని, తెలియకుండా నాకు బర్డెన్ అయిపోయింది. నియర్ బై నాకు 100 మంది కాల్స్ వస్తా ఉన్నాయి, ఎవ్రీడే కాల్స్ వస్తున్నాయి. నాకు ఏం అర్థం కావట్లా, ఎంత మంది చెప్పినా సరే నా వాయిస్ వీక్ అయిపోతుంది. అబ్బా అసలు గొంతు రోజు రోజు పోతుంది. కారణం ఏంటంటే అందరిని నేనే తీసుకుంటున్నాను. ఇలా కాదు, మనం లీడర్స్ ని క్రియేట్ చేయాలి అని నాకు అనిపించింది. నాకు కొన్ని రోజుల తర్వాత అనిపించిన తర్వాత, ఎస్ ఇలా కాదు, దీన్ని ఇలా తయారు చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి ఇలా నేను ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇదే పని మీరు చేయాల్సిందంటే గోల్డ్ స్టార్, అంటే మీరు 5 మందిని సిల్వర్ స్టార్ తయారు చేస్తే చాలు, ఇంకేమి చేయదు. ఎస్ సార్, మీరు చెప్పారు 15 రోజులు నేను చేసినప్పుడు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఫస్ట్ డే నీకు ఒక పర్సన్ వచ్చాడంటే అతనికి 29 రోజులు టైం ఉంటుంది. అతనికి 15 రోజులు టార్గెటే, మిస్ అయితే ఇంకొక 15 రోజులు టైం ఉంటుంది. అంటే యావరేజ్ గా అతనికి మొత్తం మీద మీరు ఫస్ట్ మంత్ మీరు ఏమవ్వాలి అంటే, ఫస్ట్ 15 రోజులు సిల్వర్ స్టార్, తర్వాత 15 రోజులు గోల్డ్ స్టార్. ఇది మీ టార్గెట్, ఇది మీ గోల్, ఇది మీ డ్రీమ్. అంతే. ఇంకా దీంట్లో రాజీ పడ్డారా, మీ జీవితంలో ప్రతి దాంట్లో మీరు రాజీ పడ్డట్టే, అది నేను నమ్ముతున్నాను. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ గోల్డ్ స్టార్ మీరు అయితే, ఐ థింక్ మీరు ఈ నెలలో ఏ నెలలో అయితే మీరు కరెక్ట్ గా 30 days పెట్టుకున్నారో, నేను రాసిస్తాను 30,000 మీరు సంపాదిస్తారు. ఇది కన్ఫర్మ్. ఇంకా మీ దీంట్లో ఎటువంటి ఇంకా మీరు ఇంకా అప్పులు పెట్టుకున్నారు, 30,000 రూపాయలు మీ ఇన్కమ్ ఉంటుంది అంతే. ఇంకా ఆ మంత్ మీరు ఆ ఎగ్జాంపుల్ ఆ మంత్ మొత్తం మీరు చెక్ చేస్తే కంపల్సరీగా మీ టోటల్ ఎర్నింగ్ 30,000 రూపాయలు 100% మీకు వ్యాలెట్ లో, మీకు డైరెక్ట్ గా టోటల్ ఎర్నింగ్ లో ఉంటుంది. ఇది పక్కా అంతే. ఎందుకు ఆ మాట చెప్తానంటే, మీరు తెలియకుండా అంత రీచ్ అవుతారు, అంత వరకు మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఇది నేను నమ్ముతున్నాను, నేను టేస్ట్ చేస్తున్నాను కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 30,000 అన్నారు, సరే 20,000 రాని, ఒక మంత్ 20,000 అంటే చిన్న విషయమా? మీరు ఏం చేశారని 20,000 ఇవ్వడం బయట సమాజంలో లాక్డౌన్ టైంలో? ఎంతో ఇబ్బంది కదా. ఎంతో ఏ క్వాలిఫికేషన్ ఏం అడగకుండా కంపెనీ, మన ఊరు పేరు తరం ఏమీ లేదు, ఒకటి నువ్వు చేసే టాలెంట్, ఓపిక నీకుందా ఇస్తుంది కదా. కాబట్టి కంపల్సరిగా ఈ గోల్డ్ స్టార్ ని అవుదాం అనుకున్నారు. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, ఈ గోల్డ్ స్టార్ అనుకున్నాం. వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీకు 11th జనరేషన్ నుంచి సిల్వర్ రాయల్టీ అయితే 15 రూపాయలు వస్తుంది. తర్వాత గోల్డ్ స్టార్ అయితే 11th జనరేషన్ నుంచి 30 రూపీస్ వస్తుంది. నిజంగా చూడండి ఎంత గ్రేట్. మళ్ళీ 11 లెవెల్ నుంచి మళ్ళీ డబ్బులు వస్తా ఉన్నాయి. గోల్డ్ స్టార్ అయితే వస్తుంది, సిల్వర్ స్టార్ అయితే వస్తుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు తెలియకుండా మీరు ఇండియాలో గొప్ప ప్రోగ్రామ్ ఒకటి ఉంది, దాని పేరే లీడర్షిప్ రాయల్టీ. ఈ లీడర్షిప్ రాయల్టీని మీరు అచీవ్మెంట్ అవుతారు ఇండియాలో ది బెస్ట్. నిజంగా ఫ్రెండ్స్, నాకు లీడర్షిప్ అచీవ్మెంట్ అయినప్పుడు నా ఆనందం తట్టుకోలేము. ఎందుకంటే అంత ఆనందం. నేను బయట కంపెనీస్ చేశాను కానీ అచీవ్మెంట్స్ రావడం చాలా టైం తీసుకుంది. అమ్మో, ఆ రిస్కులు తట్టుకోలేదు. రిస్కులు అవన్నీ, ఆ రిస్కులని చాలా ఇబ్బందులు. కానీ దీంట్లో ఫట్టా నెల 15 రోజులు తీసి అన్ని పక్కన పెట్టేశాను లీడర్షిప్ రాయల్టీ వరకు. అంటే ఎంత సింపుల్ గా నాకు అనిపించింది. నేను ఇంకా అన్ని విషయాలు నేర్చుకోవడం టైం పట్టింది నాకు. ఇంకా నెల రోజులు నేర్చుకునే ఎన్ని విషయాలు కూడా. ఈ లీడర్షిప్ రాయల్టీ ఓన్లీ ఇండియాలో మనకి మాత్రమే ఆపర్చునిటీ ఇస్తుంది, ఏ కంపెనీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఏంటిది అంటే, మీ డౌన్ లో 5 మంది ఉన్నారు కదా, ఈ 5 మంది ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో, ఎంత సంపాదిస్తున్నారో వాళ్ళ నుంచి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వెరీ గ్రేట్ అండ్ గుడ్ న్యూస్. నాకు ఎవ్రీడే మార్నింగ్ మనకి మిడ్ నైట్ ఇస్తారు ఈ ఇన్కమ్ అనేది. సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, మనకి లీడర్షిప్ రాయల్టీ మిడ్ నైట్ ఇస్తారు. నిజంగా భలే ఉంటుంది ఈ ఇన్కమ్, భలే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు సంపాదించంటే మీకు 100 రూపాయలు వచ్చినట్టే. మీరు పొద్దున్న ఇస్తే 100 రూపాయలు మీరు సంపాదించినట్టే. ఇంకా మీరు ఏం చేయట్లా, మీరు ఎర్నింగ్ వచ్చినట్టే. నిన్న చేసిన కష్టం నిన్న వచ్చింది, ఆటోమేటిక్ లీడర్షిప్ రాయల్టీ వల్ల ఇదే వస్తుంది. రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, టీమ్ రాయల్టీ వస్తుంది, ఆటోమేటిక్ లీడర్షిప్ వస్తుంది. నిజంగా ఇండియాలో ది బెస్ట్ ప్రోగ్రామ్ ప్లస్ నెక్స్ట్ వన్ నాకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ లీడర్షిప్ రాయల్టీ. దీన్ని కూడా మీరు 1 month అయిపోతారు. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఈ 1 month లో మీరు ఎన్ని అచీవ్మెంట్ అయ్యారు అంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మొత్తం 30 days టైం. ఇప్పుడు మొత్తం కూడా 30 రోజుల టైం మీకు ఉంది. ఈ రోజుని గుర్తుపెట్టుకోండి, ఇది ఒక యజ్ఞం, ఇది ఒక యుద్ధం, ఇదొక కసిగా వర్క్ చేద్దాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ అనుకోండి. మీరు ఇంజనీరింగ్ చదువుకుంటే ఒక ప్రాజెక్ట్ అనుకోండి.
ఎగ్జామ్స్ కి టైం అంటాం కదా, ఇంత టైంలో మీరు బిల్ చేయాలని చెప్పేసి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, 60 నిమిషాల్లోనే మీరు అన్ని 150 బిట్లు మీరు చెయ్యాలి, రుద్దాలి, అది చెయ్యాలి, ఇది చేయాలని చెప్పేసి. ఏదో కాంపిటీషన్ పెట్టుకుంటారు కదా, రన్నింగ్ రేస్ లో నేను ఫస్ట్ రావాలని చెప్పేసి. ఇలాంటి ప్రతి ఒక్క దాంట్లో మనం కాంపిటీషన్ అనుకుంటాం కదా, ఒక టైం పర్టికులర్ టైం అంటాం కదా. అలాగా 30 days ఆఫ్ టైం. ఈ 30 days టైంకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జీవితంలో అంటుకుంటాం కదా, మనం ఎక్కడికి వెళ్ళాలి, విలేజ్ కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, విజయవాడకి రావాలి అనే ఒక ఆలోచన ఉంటే నేను బస్సు ఎక్కేస్తా, విజయవాడకి వస్తా. నేను ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మన జీవితంలో గోల్ పెట్టుకోవాలి కదా. మన ఆ గోల్ మీకు ఏంటిది అంటే 30 రోజుల గోల్. ఈ 30 రోజుల గోల్ ఏంటంటే 30 days ఆఫ్ టైం. ఈ 30 days లో మీరు గోల్డ్ స్టార్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్ అచీవ్మెంట్ అవ్వాలి, లీడర్షిప్ ఆటోమేటిక్ అయిపోతుంది. మరి 30 days లో మీకు వచ్చే రిజల్ట్స్ ఏంటి సార్, మాకు ఇంకా వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉన్నాయంటే ఇప్పుడు చూడండి. అప్కా దేకో చూస్తే మీకు 5 బెనిఫిట్స్ ఉన్నాయి, 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ 5 బెనిఫిట్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. ఫస్ట్ది లెవెల్ 1 అయిపోతుంది. సక్సెస్ఫుల్ గా మీరు లెవెల్ 1 అయిపోతుంది, వెరీ గ్రేట్. సక్సెస్ఫుల్ గా లెవెల్ 2 కూడా అయిపోతుంది, ఇస్ ఎ కంగ్రాచులేషన్. సక్సెస్ఫుల్ గా సిల్వర్ స్టార్ అయిపోతుంది, ఇస్ ఎ ఫెంటాస్టిక్. సక్సెస్ఫుల్ గా గోల్డ్ స్టార్ అవ్వడం కూడా జరుగుతుంది, ఇస్ ఎ మిరాక్యులస్. సక్సెస్ఫుల్ గా మనకి లీడర్షిప్ కూడా అవ్వడం జరుగుతుంది, ఇస్ ఎ మైండ్ బ్లోయింగ్. అంటే చూడండి, ఒక్క దెబ్బకి 5 పిట్టలు అంటాం కదా, ఒక్క నెల మీరు పంచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆల్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 1 month ప్లానింగ్ కొట్టే జాక్పాటే కొట్టాలి. నెక్స్ట్ మనీలో దమ్ముంది, మనకి పవర్ ఉంది. అంటే దీని గురించి మనం ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ కంపెనీలో మనం ఉన్నాము. 1 month లో మీరు ఇప్పుడు గోల్డ్ స్టార్ అయ్యారంటే గుడ్ న్యూస్ చెప్తాను, చాలా జాగ్రత్తగా రండి. ఏంటిదంటే ఈ గోల్డ్ స్టార్ ఎంతమంది తయారు చేస్తే మనం డైమండ్ అవుతాము? 5 మంది తయారు చేస్తే చాలు. అంటే ఇదే పని నెక్స్ట్ మంత్ ఇదే ఇంప్లిమెంట్ చేపిస్తే 5 మంది చేత నెక్స్ట్ మంత్ మనం డైమండ్ స్టార్ అవుతాము. ఇంకో గుడ్ న్యూస్ చెప్పంటారా, డైమండ్ కరోనా డైమండ్ అవ్వాలంటే ఎంతమంది అవ్వాలి? 5 మంది డైమండ్ అవ్వాలి. ఇదే పని ఇదే డైమండ్ వాళ్ళని ఇంకొక మంత్ కానీ మనం కొంచెం ఇంకొక మంత్ మీరు చేయండి అమ్మా అని చెప్పేసి ఎవ్రీ డే ఒక యుద్ధం లాగా, ఒక గోల్ లాగా, ఒక కసి లాగా, ఒక పట్టుదల లాగా, జీవితంలో మనకు ప్రాణం అనేలాగా మనం పనిచేస్తే 3 నెలల్లో మీరు క్రౌన్ డైమండ్ అవుతారు. ఇండియా చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలబడతారు. నేను చెప్తున్నాను, మీకు నేను సపరేట్ ఒక బిగ్ అవార్డు ఇస్తాను, అవసరమైతే చాలా బిగ్ అవార్డు ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్రౌన్ డైమండ్ అయ్యారు అంటే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, కంపెనీ నుంచి మీకు క్వార్టర్లీ ఇన్కమ్ కూడా వస్తుంది. క్రౌన్ డైమండ్ అంటే మీరు కంపెనీలో హైయెస్ట్ పొజిషన్. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎన్ని కంపెనీస్? నేను చెప్తున్నా 5,000 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. దాంట్లో 450 కంపెనీస్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ కంపెనీ అయినా సరే 3 నెలల్లో ఒక ఎంట్రీ లెవెల్ అచీవ్మెంట్ ఛాన్స్ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా 3 నెలల్లో నేను చెప్పగలను. ఇదే ప్లానింగ్. ఈ ప్లానింగ్ కష్టమా? డెడ్ ఈజీ అండి, చాలా డెడ్ ఈజీ అండి. ఇది కష్టం. కరెక్ట్ గా మనం ఫోకస్ చేస్తే, దీన్ని ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి డెడ్ ఈజీ, ఎవరైతే ఫోకస్ చేయరో వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని చాలా నేను బిలియన్ గా చూసి మనకి ప్లానింగ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంపల్సరిగా గుర్తు చేయండి. సార్ మీరు చెప్పింది బానే ఉంది, దీని నుంచి వచ్చే డబ్బులు వస్తాయి, బానే ఉంది, ఎక్స్ట్రా మాకేమైనా బెనిఫిట్ ఇస్తారా అంటే, మీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే మీ ప్రోగ్రామ్ మీరు అప్గ్రేడ్ అయిన కానించి, అప్గ్రేడ్ నాటే సైన్ అప్ అమౌంట్ ని మీరు ప్రైవేట్ మెంబర్షిప్ తీసుకున్న కానించి ఎవరైతే స్టార్ట్ చేస్తారో సార్ నేను ఈ రోజు నుంచి నేను గ్రీన్ ఇండియన్ సార్, ఈ రోజు నాకు ఒక్క ఐడి కూడా నాకు పర్లేదు, ఈ రోజు నేను స్టార్ట్ చేస్తున్నాను, మీరు పెట్టిన ఛాలెంజ్ ని నేను మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్న వాళ్ళకి నేను ఆ 30 days తర్వాత అవి కాక, ఈ డబ్బులు కాక, ఈ గోల్డ్ స్టార్ ఎవరైతే అవుతారో వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటిది అంటే, నియర్ బై 2,000 రూపాయలు మీకు నేను గిఫ్ట్ గా ఇస్తాను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2,000 రూపాయలు మీకు నేను గిఫ్ట్ గా ఇస్తాను. మీరు గోల్డ్ స్టార్ అయితే ఈ మంత్ ప్లాన్ లో మేము చెప్పినట్టు 5 లెవెల్స్, లెవెల్ 1, లెవెల్ 2, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, లీడర్షిప్, 5 లెవెల్స్ కానీ ఈ 30 days లో డెడ్ ఈజీ ప్లాన్ ని మీరు అచీవ్మెంట్ అయితే మీకు వచ్చే డబ్బులు కాకుండా 2,000 రూపాయలు 30 days లో అయితే 2,000 రూపాయలు ఇస్తాను. 15 days లో అయితే 5,000 రూపాయలు ఇస్తాను. 10 days లో అయితే 10,000 రూపాయలు ఇస్తాను. దీనికి ఒకటే మీరు అనుకోవచ్చు, కొంతమంది ఇవన్నీ జరిగే అయితే ఎందుకు ఇస్తాను అనుకోవచ్చు. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, గోవా టూర్ ని 30 రోజులు చేద్దాం అనుకున్నారు చాలా మంది, 30 రోజులు చాలా మంది చేశారు.
20 days లో చేశారు కొంతమంది 15 days లో చేశారు, కొంతమంది 10 days లో చేశారు, కొంతమంది 5 days లో చేశారు, కొంతమంది 1 day లో చేశారు, కొంతమంది 16 hours లో కూడా చేశారు. అంటే కంప్లీట్ 30 days పెట్టింది ఎక్కువనా తక్కువనే విరాయించండి. 30 days మరి 16 hours అంటే చిన్న విషయం కదా, అంటే సారీ మనకి ఆటోమేటిక్ గోల్స్ కూడా అయిపోయినట్టే కదా, మరి 1 day అయిపోయినట్టే కదా మనం చెప్పిన ప్రకారం అయితే. కాబట్టి ఆఫర్ మీకే ఇస్తున్నాను, ఆఫర్ మీకే వదిలేస్తున్నాను. మీరు దాన్ని మీరు చేయాల్సిన పని 5 ఉన్నాయి. సార్ మీరు చెప్పింది బాగానే ఉంది, దీనికి మేము ఏం చేస్తే మేము సక్సెస్ అవుతాం అనే విషయాన్ని చెప్తాను చాలా జాగ్రత్తగా రండి. ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది సార్, మాకు సక్సెస్ రూట్లు ఏమని చెప్తారా? మీరు చెప్పారు రిజెక్ట్స్ వస్తాయన్నారు, నిజంగా మేము ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎస్ గుడ్, మేము ఫేస్ చేస్తాం అంతే. ఎందుకంటే మా జీవితంలో మనం నీతిగా న్యాయంగా చేసినప్పుడు మనకి ఇబ్బంది ఏముంది. ఎస్ గుడ్, మనం దీనికోసం నేను చెప్పిన 5 సూత్రాలు ఫాలో అవ్వండి, ఇంకేం వద్దు. మీరు 5 సూత్రాలు ఫాలో అవ్వండి. మీరు ఈ 30 days 15 days 10 days లో మీరు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి. 30 రోజులు చేస్తే 2,000 రూపాయలు, 15 రోజులు చేస్తే 5,000 రూపాయలు, 10 రోజులు చేస్తే 10,000 రూపాయలు. ఇస్ ఎ డామ్ షూర్ 100% పక్కా. మీ స్పాన్సర్ ఇస్తాను గ్యారంటీ లేదు, నేను ఇస్తాను మీకు. ఇంకా మీరు ఇంకొకరి గురించి ఆలోచించదు, నేను మీకు పర్సనల్ అమౌంట్ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మరి దీనికోసం ఏమున్నాయి సార్, మీకు దీనికోసం మాకు అసలు రూల్స్ ఏమున్నాయంటే చెప్తా, జాగ్రత్త రాసుకోండి. ఫస్ట్ దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ సాధ్యం అవ్వాలి అంటే 5 పనులు చేయాలి. ఆ 5 పనులు ఏంటంటే మీకు నేను ఇస్తున్నా ఫ్రీగా, ఎందుకంటే ఏం చెప్పకూడదు, ఎందుకంటే ఒక టార్గెట్ ఇచ్చా మీ పని చేసుకోవాలి. బట్ కానీ మీ టార్గెట్ ఏ రూట్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి కూడా నేను చెప్తున్నా. మీ టీంకి మీకు అందరికీ చెప్తున్నా. డైలీ మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. డైలీ వాట్సాప్ స్టేటస్ పెట్టాలి. ఏంటి అంటే ఆల్మోస్ట్ నా నుంచి ఎవ్రీ డే 5 నుంచి 10 ఫోటోలు వస్తాయి నా అంచనా ప్రకారం అయితే. అది నా ధర్మం, నేను పెట్టేస్తా. అది నా బిజినెస్ ని పెంచుకుంటా. కంపల్సరిగా మీరు యూట్యూబ్ లో చూస్తారా, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్ లో మీరే జాయిన్ అవుతారా, లేకపోతే ఫర్ ఎవర్ అంటే నెక్స్ట్ మనీ దాంట్లో అన్నిట్లో ఉన్న ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయ్యి దాంట్లో కొత్త ఫొటోస్ ని ఎడిటింగ్ చేసుకుంటారా, లేకపోతే మీ ఇష్టం. నేను పెట్టిన ఫోటో స్టేటస్ పెడతారా, కొత్త వాళ్ళు లైక్ చేయడానికి, మీకు ఎలా అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారో రెగ్యులర్ గా ప్రతి 5 hours కి ఒకసారి మీ స్టేటస్ పెట్టాల్సిందే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే స్టేటస్ పెట్టాలి. మీకు చెప్తా గుర్తుపెట్టుకోండి. ఈ 30 days మీరు స్వాల్ టు సే ఏ స్టేటస్ పెడితే అంటే నెక్స్ట్ మనీ కాకుండా మిగతా చెత్త స్టేటస్ పెట్టద్దు, తప్పుగా అనుకోవద్దు. అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది, మీ పెట్టే స్టేటస్ వల్ల మీకు 1 రూపాయల లాభం రావాలండి. ఒక పర్సన్ కన్నా ఒక జిల్ అనిపించాలి, ఒక పర్సన్ అన్న మోటివేట్ అవ్వాలి, ఒక పర్సన్ ఇన్స్పైర్ అవ్వాలి. ఏ చెత్త సాంగ్స్ పెడతారు, ఏ పెడతారు, దానివల్ల ఏమొస్తుంది మీకు? అది మనం పెట్టుకోవాల్సింది కాదు. 90% ఆఫ్ పీపుల్స్ ఉంటారు సెల్ ఫోన్ వేస్ట్ గా ఉపయోగించే వాళ్ళు. అంటే దానివల్ల వాళ్ళు దాని గురించి తెలియని వాళ్ళు, దీని గురించి ఏమి తెలియని వాళ్ళు, సెల్ ఫోన్ ఎందుకు వాడుతున్నారో తెలియని వాళ్ళు, ఏదో రీఛార్జ్ కోసం వాడుతున్నారు తప్ప దేనికోసం వాడే తెలియని వాళ్ళు పెడతారు. మనం పెట్టకూడదు అలాంటివి, గుర్తుపెట్టుకోండి. మంచి స్టేటస్ పెట్టండి, మంచి మోటివేషన్ సాంగ్స్ పెట్టండి, అవసరమైతే మంచి మోటివేషన్ వీడియోస్ పెట్టండి, లేకపోతే మంచి ఫోటోస్ పెట్టండి నెక్స్ట్ మనీవి. కాబట్టి కంపల్సరీగా స్టేటస్ పెట్టండి. రెండోది 5 members ని ఎవ్రీడే కాంటాక్ట్ అవ్వండి. నేను డ్యామ్ షూర్ ఇస్తా, మీ గోల్స్ 100% అయిపోతుంది 30 days లో. మీరు 5 మందిని ఎవ్రీడే కాంటాక్ట్స్ అవ్వండి. మీ ఫోన్ లో వాళ్ళ, లేకపోతే మీ ఫోన్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ రా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ రా, లేకపోతే మీ స్టేటస్ లో వచ్చే వాళ్ళ ఫ్రెండ్స్ నా, ఫేస్బుక్ కాల్స్ నా, ఇంకో కాల్స్ నా, పేపర్ ఆట, టీవీ ఆట, మీ ఓపిక అండి. రోజుకి 5 calls ని మీరు ఎస్ అనిపించాలి. 5 మందిని మీరు జూమ్ మీట్ లో ఇన్వాల్వ్ చేయాలి. దిస్ ఇస్ ద రూల్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద రూల్, నాట్ ఏ రిక్వెస్ట్, ఇస్ ఎ రూల్. ఎందుకు చెప్తున్నానంటే మీరు నిజంగా గెలుద్దాం అనుకున్నారు కదా, మీరు గెలుద్దాం అనుకున్నారు కాబట్టి ఈ రూల్ గా చెప్తున్నాను. మీరు నేను గెలవాల్సానంటే హ్యాపీ కూర్చోండి, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. మీ జీవితం మీదే, ఆ జీవితం నాది. పెద్ద విషయం మార్పేదాము. తర్వాత కాల్ యువర్ స్పాన్సర్. మీరు రెగ్యులర్ గా గుడ్ మార్నింగ్ చెప్పి మీ స్పాన్సర్ కి కల్చర్ నేర్చుకోండి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్, నెక్స్ట్ గుడ్ మార్నింగ్. మనకి ఇప్పుడు మీటింగ్ లో కూడా నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ చెప్పండి కంపల్సరీగా. నెక్స్ట్ అనే మాట కంపల్సరీ రావాలి. అలాగ ప్లాన్ చేయండి. కాల్ యువర్ స్పాన్సర్ ఎవ్రీ డే. మీరు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా సరే రెస్పెక్టెడ్ గా చెత్త పనులు కాకుండా మంచిగా ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఈ రోజు మనకి అప్డేట్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అడిగే డౌట్స్ గుడ్ మార్నింగ్ చెప్పాను సార్, ఓకే సార్, మామూలుగా గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఫోన్ చేశాను అంతే. నేనే చాలా మంది ఫోన్ చేస్తాను, నా స్పాన్సర్ ప్రతి ఒక్కరికి కూడా, సార్ ఎలా ఉన్నారు, ఏంటి, నేనే మా స్పాన్సర్ చెప్తాను కొత్త విషయాలు.
అంటే సార్ కొంచెం అటు ఇటు వర్క్ ఉన్నా కానీ నేనే చెప్తాను కొత్త విషయాలు. సార్ ఇది కొత్త అప్డేట్ వచ్చింది సార్, నిజంగా మన టీంకి ఇలా మోటివేట్ చేద్దాము, దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, దీన్ని ఎలా మనం కొత్త ఇన్స్పైరింగ్ గా చెప్పాలి, దీన్ని ఎలా కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయించాలి, కొత్త వాళ్ళకి ఎలా ఇన్స్పైరింగ్ చేపిద్దాం, మనము మీటింగ్ ఎలా చెప్దాము, మీటింగ్ ఎలా సపరేట్ చేపిద్దాం అందరినీ, దీనికోసం సపరేట్ మీటింగ్ ఏమైనా చేద్దామా, ఇలాంటివి ప్రతి ఒక్కటి మనకు ఒక అంటే ఊపులాగా వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఒక వేడి మీద వెళ్తాం, అలా ఉండాలి. తర్వాత కాల్ యువర్ డౌన్ లైన్. మీ స్పాన్సర్ మీరు కాల్ చేశారు కదా, మీరు మీ డౌన్ లైన్ కాల్ చేయాలి. అంటే మీ స్పాన్సర్ మీరు కాల్ చేశారని ఆటోమేటిక్ గా మీరు ఒకవేళ స్పాన్సర్ అయితే మీ డౌన్ లైన్ మీకు కాల్ చేసినట్టే. ఒకవేళ కాల్ చేయకపోతే మీరే మీ డౌన్ లైన్ కాల్ చేయండి. కాల్ చేసి గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఏంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయండి. పాజిటివ్ చెత్తని మాట్లాడొద్దు. సార్ ఈరోజు పవర్ బిల్లు రాలేదు సార్, దేనికి సార్ ఇవన్నీ, ఇప్పుడు ఇవన్నీ చెత్త అయితే మీకు రాలేదు, అది వచ్చిన తర్వాత మనం ఎలా యూజ్ చేస్తాం అది మనకు తెలుసు. దాన్ని ఎలా ఇప్పుడు అప్డేటింగ్ లో ఉంది, దాన్ని నువ్వు నేను ఏమి మార్చలేం, కంపెనీ ఉపయోగించినప్పుడు ఉపయోగిస్తుంది. మనకు కావాల్సిన ఇప్పుడు రిఫరల్ ఇన్కమ్, ఈ రిఫరల్ ఇన్కమ్ ఎంత కావాలి ఏంటిది, మనం వచ్చిన డబ్బుల కోసము. సర్వీసులు అంటారా, రేపు ఫ్యూచర్ లో అమ్మో మీరు చూడాలే కానీ సర్వీస్ మీ ఛార్జింగ్ అయిపోయింది, మీరు అన్ని సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు, అంతా ఉంటాయి. కాబట్టి అలాంటి పాజిటివ్ వైబ్రేషన్ ని డిస్కస్ చేయండి. మీరు దేన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు, పాజిటివ్ వైబ్రేషన్ చేయండి. అవసరమైతే మీకు పైన ఉన్న 6 మందిని మీకు కాంటాక్ట్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, పైన ఉన్న 6 మందిని మీకు యాక్టివ్ గా ఒక పర్సన్ లేరా, పైన ఉన్న ఏ పర్సన్, ఆ పైన ఉన్న పర్సన్ కాన్ఫిడెన్స్ పెట్టించండి బి అనే పర్సన్ తో, అతను కూడా లేకపోతే ఆ పైన ఉన్న పర్సన్ కాన్ఫిడెన్స్ పెట్టించండి సి అనే పర్సన్ తో. అలాగా మినిమం 5 మంది కాంటాక్ట్స్ అవ్వండి. ఏది మీ పర్సన్ యాక్టివ్ గా లేకపోతే, అంటే ఇది కొంచెం నాలెడ్జ్ తక్కువేమో అనిపిస్తే, ఎందుకంటే అందరూ నేర్చుకోవాల్సింది ఇక్కడ, మీరే నేను నేర్చుకోవాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా పైన అవసరం లేకపోవచ్చు కాక, నా వరకు చాలు. ఇప్పుడు నా కింద మీరు 6 వ్యక్తి అనుకో, అలా 6 మంది కాన్ఫిడెన్స్ పెట్టండి, తప్పేం లేదు. అందరూ నేర్చుకుని కొంచెం సిగ్గు, భయము, మొహమాటము, బద్ధకము ఏమి అవసరం లేదు కూడా. తర్వాత ఎవ్రీడే మీటింగ్. చాలా మందికి ఇది ఒక గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్ ఏంటంటే మీటింగ్ రావడం, బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే రోజు జరిగే మీటింగ్ వేయాలి కూడా. అంటే ఏంటంటే నేను ఒక మాట చెప్తాను, మీకు ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మనీ గురించి చాలా డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ కోసం నేను వీడియో తయారు చేస్తాను, 1 hour వీడియో, అది మీకు షేర్ చేస్తాను. అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది మొత్తం కూడా, మీరు చూస్తే మీరే షాక్ అవుతారు. నిజంగా మంచి వీడియో అది. సారీ, ఎవ్రీడే మీటింగ్స్. ఎవ్రీడే మీటింగ్స్ ని ఎప్పుడు ఎందుకు రావాల్సిన మీటింగ్ అంటే మీరు నేర్చుకోవాలి కాబట్టి. ఎందుకు రావాల్సిన మీటింగ్ అంటే మీ టీం ఉంటారు కాబట్టి. ఎందుకు రావాల్సిన మీటింగ్ అంటే మీరు దీన్ని డెవలప్ అవ్వాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, ఇది చెప్పింది నేను కాదు, పెద్ద పెద్ద కోటీశ్వరులు చెప్పారు లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని. ఎవ్రీడే నిత్య విద్యార్థిగానే ఉండాలి, ప్రతిరోజు నిత్య విద్యార్థిగానే ఉండాలి. బాగా పండిన వాళ్ళే చెప్తున్నారు, మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఎవ్రీడే నేర్చుకోవడానికి సిద్ధపడ్డాను. ఒక చిన్న స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. నిజంగా ఈ స్టోరీ నాకు మిరాకిల్ స్టోరీ. ఏంటిది అంటే, ఒక పర్సన్, వెరీ గ్రేట్ పర్సన్, ఆ పేరు ఎందుకులే, ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఏదో పనులు చేస్తాడు. ఆ పనులు చేయడం వల్ల, కొన్ని మంచి పనులు చేయడం వల్ల అతను ఏం చేశారంటే, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే అతన్ని జైల్లో పెట్టేసింది. అంటే ఆ గవర్నమెంట్ కి వ్యతిరేకం అయిపోయింది ఆ మంచి పని. అతని గవర్నమెంట్ కి వ్యతిరేకం అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ జైల్లో పెట్టినప్పుడు అతన్ని ఆ గవర్నమెంట్ కక్షల మీద, కుతంత్రాల మీద, ఇబ్బందుల వల్ల అతన్ని బతికితే ఇతను చాలా మంచి చేస్తాడని చెప్పి అతను ఏం చేస్తారంటే ఉరిశిక్ష చేయమని చెప్పేసి ఏదో తప్పుడు కేసులు పెట్టి ఏదో సంథింగ్ చేసేసి అతని ఉరిశిక్షకి చేయడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే అతనికి లాస్ట్ 1 or 2 డేసే ఉంటుంది. ఈ 1 or 2 డేస్ లో ఏమైందంటే ఈ 1 or 2 డేస్ లో ఏమైందంటే అతనికి ఏం చేస్తారంటే ఒక మాట చెప్తారు లాస్ట్ డే, సార్ నాకు ఇప్పుడు ఒక బుక్ ఇవ్వగలరా అంటారు. ఎందుకు, నువ్వు రేపు చనిపోతున్నావు, ఈ రోజు నీకు బుక్ ఎందుకు నాయన అంటారు. ఆయన చెప్తాడు, ఆ బుక్ అనేది నేను చదువుకోవాలి, నేను నేర్చుకోవాలి, ఈ రోజు నేను ఇది నేర్చుకున్నా చివరి కోరిక ఇదే అంటాడు. అది అయిపోయింది, హాఫ్ డే అయిపోయింది. తర్వాత హాఫ్ డే ఏముంటదంటే ఏదో ఒక పాట వినపడుతుంది, ఏదో సాంగ్. ఆ సాంగ్ వినపడితే ఆ సాంగ్ నేను నేర్చుకోవాలి, ఆ సాంగ్ ఒకసారి ప్లే చేయగలరని రాసుకొని నేర్చుకుంటా అంటాడు. అరే అసలు నువ్వు రేపు చనిపోతున్నావు, నీకు ఏమైనా తెలుసా దీని గురించి అంటే, సరే లాస్ట్ కోరిక నాకు ఇదే సార్ అంటాడు, నేర్చుకుంటాడు. అంటే చూడండి, ఆ గ్రేట్ పర్సన్ కి చివరి కోరిక ఏంటంటే నేర్చుకోవడం. అంటే చూడండి, జీవితంలో రేపు చనిపోతామని తెలిసి కూడా చాలా మంది నేర్చుకున్నప్పుడు, మనము జీవితంలో డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం, జీవితంలో ఎక్కువ డెవలప్ అవుతా ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఒకసారి మీరు ఆలోచించండి, అవునా కదా? దీని పరంగా మీరు ఎగ్జామ్ ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత ఎక్కువ సక్సెస్ మీ దగ్గర ఉంటుంది కంపల్సరీగా. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ ప్రోగ్రామ్. అదే ఈ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 7 అయిపోయింది.
మై గాడ్ 5:30, 6:30, 7:30. ఓకే, నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఎవరికి బోర్ కొట్టదని అనుకుంటున్నాను. 100% ఈ ప్రోగ్రామ్ ని ఇంకా మన ఫీడ్బ్యాక్ ని మనం తెలుసుకుందాము. ఇంకా ఈ ప్రోగ్రామ్ లో అసలు ఏం అర్థమైంది, మనం ఇంకెలా ముందుకు వెళ్దాము, ఎలా చేద్దామని చెప్పేసి మనం చెప్పాం కదా. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరి సాధ్యమైనంత వరకు ఫస్ట్ స్టెప్ సక్సెస్ ఏంటంటే మీరు మాట్లాడడం. మీరు ఈ బిజినెస్ లో మాట్లాడలేదా, నేను రాసిస్తాను బాండ్ మీద, 100 రూపాయల బాండ్ మీద, మీరు సక్సెస్ అవ్వలేరు. 100% సక్సెస్ అవ్వలేరు. మీరు మాట్లాడకపోతే 100% మీరు సక్సెస్ అవ్వరు. ఇంకంతే, ఫిక్సింగ్ అంతే. నా లైఫ్ లో నేను చాలా మందిని చూశాను, వాళ్ళందరితో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇవాళ బిజినెస్ లో లేదు. ఎందుకంటే సిగ్గు, భయము, మొహమాటం. ఏముంది సార్, మనం ఫోన్ లో మాట్లాడుతున్నాము. హాయ్, నెక్స్ట్ గుడ్ ఈవినింగ్, నాకు ఇది అర్థమైంది, బాగుంది, ఎస్ ఈ కాన్సెప్ట్ బాగుంది, నాకు ఇది చెప్తే ఇంకా బాగుంటుందేమో, మీకు ఇంకా కావాల్సిన విషయాలు ఉంటే చెప్పండి, మీకు నచ్చిన విషయాలు ఉంటే చెప్పండి, పాజిటివ్ స్ప్రెడ్ చేయండి, ఏదంటే మెసేజ్ చేయండి హ్యాపీగా. మీరు 30 days ఛాలెంజ్ ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ అని టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే 30 days ఛాలెంజ్ సార్ ఐఎమ్ రెడీ అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయొచ్చు. ఎవరైతే 30 days ఛాలెంజ్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా సార్, నేను కంపల్సరీగా 30 days లో ఉంటాను కంపల్సరీగా అన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎస్ అని 100% టైప్ చేయొచ్చు. ఎస్ పర్సనల్ పెట్టారు. ఎస్, వెరీ గుడ్ అవినాష్ గారు. ఎస్, గుడ్. రిమైనింగ్ పీపుల్స్ యాక్సెప్ట్ చేయట్లేదా అంటే యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళకి అర్థం కాలేదా, లేకపోతే ఎస్, గుడ్. ఎస్ సార్, ఓకే, గుడ్. ఎస్ సార్. ఎందుకంటే మనము రేపొద్దు నేను వాళ్ళు ఫాలోఅప్ చేసే విధానమైన రేపు మార్నింగ్ లేచినప్పుడు టైం టేబుల్ పెట్టుకుంటా, ఎవరికి నేను ముందు ఫోన్ చేయాలి, ఎవరికి తర్వాత ఫోన్ చేయాలని చెప్పి, ఎవరికి టైం ఇవ్వాలి, ఎవరికి టైం ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ టైంలో నేను అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎస్ సార్, ఎస్ సార్, గుడ్. రిమైనింగ్ పీపుల్స్ ఇంకా అర్థం కాలేదా, లేకపోతే వాళ్ళకి ఎందుకు లేని సార్ మాకు డబ్బులు ఎక్కువ అనుకుంటున్నారా మీరు ఆలోచించండి. పీపుల్స్ ఎస్ అనే టైప్ చేయడం మీకు రావట్లేదా, లేకపోతే నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదా? ఎస్, ఓకే, గుడ్, గుడ్. రిమైనింగ్ పీపుల్స్ ఎస్ సార్, ఓకే, గుడ్. ఎస్ సార్, ఐ ఆమ్ రెడీ సార్, ఓకే, గుడ్. ఎస్, గుడ్, గుడ్, గుడ్. సార్ మనం టెస్ట్ కూడా చూద్దాము ఒకసారి. కొంతమంది మనం అసలు ఇక్కడే ట్రైనింగ్ అవుదాము. అంటే అసలు ఫస్ట్ మనం ఎలా మాట్లాడాలి ఏంటి, ఒక 4-5 మాట్లాడదాము. మీరు అందరూ వినండి. అంటే అసలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, మనం ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఇలా మాట్లాడడం మనం నేర్చుకుంటే రేపు పొద్దున మీకు తెలుసో లేదో, రీసెంట్ గా ఒక గొప్ప వ్యక్తి చెప్పారు, లాక్డౌన్ టైంలో ఏం నేర్చుకోవాల్సింటే స్కిల్ నేర్చుకోవాలంట. స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఎవ్వరు నేర్పారు ఫ్రీగా. నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ మీకు ఫ్రీగా నేర్పిస్తారు స్కిల్స్ అండ్ టాలెంట్స్. కాబట్టి దీన్ని మీరు 100% నేర్చుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు భయపడి పారిపడకు ఉపయోగపడితే మీ జీవితంలో మీరు ఏది సాధించాలని చెప్పి నేను నమ్ముతాను. కాబట్టి ఒకసారి కొంతమందితో మనం చూద్దాము. ఎస్ సార్, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒకసారి కొంతమందితో మనం మాట్లాడదాము. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు మిస్టర్ సుధారాణి గారు. మీరు వింటే మాట్లాడొచ్చు మేడం. సుధారాణి గారు అవ్వచ్చు, నెక్స్ట్ వన్ రాజేష్ గారు అవ్వచ్చు. మిమ్మల్ని అన్మ్యూట్ చేసిన అందరినీ. ఎస్ సార్, గుడ్. రాజేష్ గారు అవ్వచ్చు. ఎస్, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి. ఎస్, నైస్ ప్రెజెంటేషన్ సార్. మంచి మోటివేషన్ కూడా ఇచ్చారు. ఓకే, అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేంటంటే సండే అనేది స్పెషల్ మీటింగ్. అంటే ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి మీటింగ్ అన్నమాట. ఎందుకంటే ఈ నెక్స్ట్ మనీలో క్రౌన్ డైమండ్స్ చూసుకున్నా కానీ, మన్యు గారు చూసుకున్నా కానీ, నేను చూసుకున్నా కానీ, అందరూ మనం ఆపర్చునిటీని తీసుకొని మన కొత్త వాళ్ళకి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్సే ఫేస్ చేస్తాము. ఎందుకంటే మనము ఆల్రెడీ ప్రెజెంటేషన్ వినుంటాము, మనకి కొంచెం క్లియర్ గా అవేర్నెస్ అనేది ఉండిద్ది, కానీ వాళ్ళు ప్రెజెంటేషన్ వినుండరు అనమాట. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నెగిటివ్ మాటలు, ఆ తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాల. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం వెంటనే అక్కడికక్కడ అప్గ్రేడ్ చేయాలి అని కాదు. మనం ప్రెజెంటేషన్ అంటే మన ఆపర్చునిటీ, నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్ లోనే, అంటే మనం ఫస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే ఇది మంచి ఆపర్చునిటీ, ఇది ఫేక్ కాదు అని చెప్పేసి వాళ్ళ చేత అనిపించాలన్నమాట. అంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ప్రిపేర్ వెళ్ళాలి.
సో దట్ మనకి వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం వాటికి ఎటువంటి సమాధానాలు చెప్పాలి, ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకపోని ఆ తర్వాత యాప్ డౌన్లోడ్ చేయనియండి చేయకపోండి, మొత్తానికి అయితే పాజిటివ్ అనేది వాళ్ళ నుంచి మనం రప్పించాలన్నమాట. అప్పుడు వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అయితే మోటివేట్ డిప్రెస్ అవ్వం, అంటే డిమోరలైజ్ అవ్వం అనమాట. అప్పుడు అందరి చేత ఇది పాజిటివ్ ఆపర్చునిటీ అని అనిపించినప్పుడు అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. ఇది ఒక చైన్ సిస్టమ్ అంటారు కొంతమంది, ఇది ఒకటి కాదంటారు, అంటే కొంతమంది జాయిన్ అవ్వాలా అంటారు, కొంతమంది డబ్బులు కట్టాలా అంటారు. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని వచ్చినప్పుడు మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీన్ అయిన వెంటనే మనకు అర్థమైపోయింది అని చెప్పేసి మనం వేరే వాళ్ళకి చెప్పడానికి వెళ్తాము, చాలా నెగిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది మేము బాగా గమనించాం అనమాట. అది మేము ఫేస్ చేసాము, మా కింద గ్రీన్ అయిన వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ నెగిటివ్ రెస్పాన్స్ ని తగ్గించాలి. నెగిటివ్ రెస్పాన్స్ ని తగ్గించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు చేయాలన్నమాట. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టు ఎలా చేయాలి అని చెప్పేసి దీని గురించి ఎక్స్క్లూజివ్ గా సండే రోజు మనం మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరో కండక్ట్ చేసి ఉండరు పెద్ద మీటింగ్స్ అయినా కానీ. సో దట్ మనం ఒక ప్రిపరేషన్ తో వెళ్ళాలి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి ఆ కండక్ట్ అనేది చేస్తాము. సో ఎవరు అది మిస్ అవ్వద్దు, మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు అది ఇంకా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రప్పించాలి, అది మన టార్గెట్. మనం ఒక చెడ్డ కంపెనీలోకి రాలేదు, మనం ఒక చైన్ సిస్టమ్ మనం ఒక నకిలీ కంపెనీలోకి రాలేదు, మనం ఒక మంచి ఆపర్చునిటీలోకి వచ్చాము అని వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడు వాళ్ళకి దగ్గర నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దట్ అది ఎలా చేయాలి అనేది కంప్లీట్ గా ప్రెజెంటేషన్ కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో దట్ సండే మీటింగ్ అనేది ఎవరు మిస్ అవ్వద్దు, అది ఒక మంచి ఆపర్చునిటీ. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ మన్యు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రిమైనింగ్ అందరితో మాట్లాడదాం, కంపల్సరీ మాట్లాడాలి, ఫీడ్బ్యాక్ తెలుసుకుందాము. ఎస్, గుడ్. దుర్గా ప్రసాద్ రావు గారు, ఎస్ సార్, మిమ్మల్ని అన్మ్యూట్ చేశాము. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ మిస్టర్ దుర్గా ప్రసాద్ గారు, మీరు మాట్లాడొచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకోండి.